ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ వచ్చి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడా, మీకే వందనాలు. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. సర్వశక్తుడా, సర్వాధికారి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా శక్తురాలు ప్రభా దేవాలయ ప్రభా నేను ప్రభా నేను మేమందరూ తండ్రి ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా ఇటు రీతిగా ప్రభా నేను స్థుతించుకోవడానికి, నేను ఆరాధించడానికి, నేను నీతో గడపడానికి ప్రభా నేను తండ్రి నేను ప్రభా నాకు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం ఇప్పుడు బట్టి నాయన బట్టి నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. లోకంలో ఎంతో మందికి అవకాశం లేదు, ఇప్పుడు లేకపోకుండా ప్రభా దేవా తండ్రి మాకు ఇచ్చవయ్యే తండ్రితో తండ్రి వందనాలు స్తోత్రాలు 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 ప్రభా నాయన దేవా తండ్రి తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అంటున్నావు నీవు మాకు దేవుడిగా కలిగినందుకు నాయన దేవా మేము ఎంతో ధన్యులము తండ్రి ప్రభు నాయన ప్రభు నాయన ఈ ఆదరణ లేక ఈ ధైర్యం లేక ఈ నాయన ప్రభు నాయన లోపల ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభు నాయన ప్రభు నాయనకే వందనాలు స్తోత్రాలు 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 తెలుసుకుంటున్నాను తండ్రి ప్రభు నాయనకే వందనాలు తండ్రి. ఇప్పుడు అంతటి మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి నాయన దేవా తండ్రి నాయన ఈ ఆరాధనంతట్లో మీరు నడిపించండి, సహాయం దర్శనం వరకు నాయన నేను చేసిన ప్రార్థన విజ్ఞాపనం మీరు ఆలోచించాలి ప్రభు నాయన. వారి చిన్న మనసులతో ప్రభు నాయన ప్రభు చేసిన ప్రార్థన ప్రభు నాయన సన్నిధిగా చేర్చుకున్నందుకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము తండ్రి ప్రభు నాయన. చెప్పబోయిన సేవకుని ఆత్మతో నింపండి, అభిషేకించండి, బలపరచండి ప్రభు నాయన ప్రభు నాయన ప్రభు నాయన విద్యోని మీదకి వచ్చిన ఆత్మ తండ్రి ప్రభు నాయన సేవకుని మీదకి దిగిరమ్మని వేడుకుంటున్నాము తండ్రి ప్రభు నాయన ప్రభు దేవానికి స్తోత్రాలు 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 తెలుసుకుంటున్నాము తండ్రి ప్రభు నాయన రావాల్సిన బిడ్డలందరినీ ప్రభు సకాలంలో మీరు తోడుకొని రండి ప్రభు నాయన ప్రభు. అనేక మంది బిడ్డల ప్రభు నీ సన్నిధికి రాలేక బాబు నాయన ప్రభు నాయన గృహాల్లో తండ్రి నాయన ఫేస్బుక్ మాధ్యమం ద్వారా ప్రభు నాయన ఈ వాక్యం నాయన వినడానికి సహాయం దయచేయండి ప్రభు నాయన. మందిరానికి వెళ్ళలేదు కదా అని ఎవరు కూడా నిర్లక్ష్యముగా ఉండలేవద్దు ప్రభు నాయన వ్యర్థముగా కార్యాపన చేయవద్దు ప్రభు నాయన ప్రభు నాయన. ఏదో రకంగానైనా ప్రభు నీ ఆరాధన మేము కూడా పాల్గొనడం పొందుకోవాలని ఆశ ప్రభు, ఈ వాక్యం వినాలని ఆశ ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దేవానికి వందనాలు. ఎన్నో సంఘాలకి అవకాశం రాకపోయినప్పటికీ తండ్రి సెల్ ఫోన్ ద్వారా వాక్యం వినే అవకాశం ఇచ్చావు తండ్రి. నేను అవకాశాన్ని ప్రతి ఒక్కరినైనా ఉపయోగించుకోవడానికి సహాయం దయచేయండి. ఈ మాటలు మరలా దొరకవు తండ్రి నాయన ప్రభు నాయన. ఇప్పటికే సాతాను ఎంతగానో తండ్రి పనిచేస్తున్నాడు తండ్రి ప్రభు. నేను ఆలయాలు ముయించాడు తండ్రి నాయన నీ వాక్యం వినకుండా చేయలేడు తండ్రి. వాడు ఎంతగానో తండ్రి నాయన తండ్రి నాయన పడినప్పటికీ తండ్రి నీ వాక్యాన్ని ఎవరు కూడా ఆపలేరు ప్రభు నాయన. నీ వాక్యం బహు వేగముగా పరిగెత్తుతుంది అంటున్నావు తండ్రి నాయన. ఎంత కరోనా వచ్చిన లాక్డౌన్ అయినా ఏదైనా తండ్రి నాయన ప్రభు నాయన ఎంతో విస్తృతముగా తండ్రి నీ వాక్యమునైనా వినబడ్డానికి నేను ఎంతగానో కృప చూపించావు తండ్రి. నీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము తండ్రి. అనేక దైవజనులు నాయన తండ్రి నాయన నీ వాక్యము నాయన మాట్లాడే కృపనిచ్చావు తండ్రి. నీకు స్తోత్రాలు 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 తెలుసుకుంటున్నాము నాయన. దేవా సహాయం దయచేయండి కృప నాయన. ఇద్దరు సేవకుడు మాతో మాట్లాడుచుండగా తండ్రి నాయన ప్రతి హృదయం గుచ్చబడాలి, పొడవబడాలి, తాకబడాలి, దర్శించబడాలి. ఎవరు కూడా నేను తండ్రి నాయన కాలయాపన చేయకుండా వ్యర్థముగా నైనా వచ్చి వెళ్ళిపోకుండా తండ్రి నాయన మరి ఎలాగైతే నీ మాటలు తమ హృదయంలో పదిలపరుచుకుందో భద్రపరుచుకుందో ప్రభు మేము కూడా నేనైతే నీ మాటలు భద్రపరచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. ఒక దినాన తండ్రి తీర్పు దినాన తండ్రి ఈ మాటలేమో లెక్కడుతాయి తండ్రి నాయన ప్రభు. ఎన్నో వాక్యాలు, ఎన్నో వర్తమానాలు, ఎన్నో ప్రసంగాలు ఎంతగానో మాతో మాట్లాడుతున్న ప్రతి దినము తండ్రి ఏదో ఒక కూడుక ద్వారా ఏదో ఒక ప్రార్థన ద్వారా మాతో మాట్లాడుచున్నావు తండ్రి. లేకుజాను ప్రార్థన మొదలుకొని దినమంతా మాతో మాట్లాడుచున్నావు తండ్రి ప్రభు. నేను నీ మాటలు విడిచిపెట్టకుండా తండ్రి నాయన
వారిని అనుసరించి నడుచుకునే జీవితాలు మాకు దయచేయండి ప్రభా నాయన యేసయ్యా ప్రభా. ఎవరైతే నాయన యేసయ్యా ఈ మాటలు విని వాటి చొప్పున నడుచుకుంటారో తండ్రి నాయన యేసయ్యా, నాయన యేసయ్యా బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు పోలి అంటారంటున్నావు ప్రభా నాయన యేసయ్యా. నాయన ఎవరైతే నీ మాటలు విని నాయన యేసయ్యా వాటిని అనుసరిస్తారో తండ్రి ఈ దీవెనలన్నీ తండ్రి వారికి సంప్రాప్తిస్తే అంటున్నావు ప్రభా. నీ మాట వింటేనే మాకు మేలు తండ్రి నాయన యేసయ్యా ప్రభా నాయన యేసయ్యా. దేవాని మాటకు లోబడే జీవితాలు ఒక దయచేయండి నాయన యేసయ్యా. నా యొక్క తరుణం లేదు, ఇక సమయం లేదు ప్రభా. ఇదే వ్యక్తిలో అనుకూల సమయం, ఇదే రక్షణ దినము తండ్రి ప్రభా నాయన. రేపటికి మేము ఏమవుతామో మాకు తెలియదు ప్రభా నాయన. నాయన నేడు మాది కానీ రేపు మాది కాదు ప్రభా నాయన. నేడు అనే సమయం మాకు ఉంటుండగానే తండ్రి నాయన ఈ దినమే ఇప్పుడే ఈ క్షణం ఉందే ప్రభా నాయన యేసయ్యా. నీ వాక్యపు వెలుగులో ప్రభా నాయన యేసయ్యా ప్రభా నాయన యేసయ్యా తండ్రి నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నాయన సరిదిద్దుకోవడానికి సహాయం ఇచ్చే మాలో నీకు ఆయాసకరమైన తండ్రి ప్రభా నేను చేదైన వేరైనా నాయన మాలో ఇంకా ఏమున్నదో ప్రభా నాయన యేసయ్యా ప్రభా. దేవా మా అంతరంగాన్ని పరిశీలించండి అయ్యా, పరిశోధించండి అయ్యా ప్రభా నాయన యేసయ్యా ప్రభా. దేవా సరి చేసుకునే భాగ్యము దయచేయండి ప్రభా నాయన యేసయ్యా ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము తండ్రి ప్రభా. నిరాకరణ కొరకునైనా సిద్ధపాటు కలిగిన జీవితాలు, మెలకువ కలిగిన జీవితాలు ప్రభా నాయనా నాకు మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘానికి దయచేయండి ప్రభా నాయన యేసయ్యా ప్రభా. దేవానికి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి. ఎంతో మంది స్త్రీలు తండ్రి నాయనా ఉన్నారు ప్రభా, నా గ్రామంలో ఉన్నారు ప్రభా నాయన యేసయ్యా. వారందరినీ సన్నిధికి రావడానికి సహాయం దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి. బలహీనలు జ్ఞాపకం చేసుకోండి నాయన, బలహీనలు ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయన యేసయ్యా. నాయన దీర్ఘకాల వ్యాధులతో నాయన యేసయ్యా ప్రభా నాయన యేసయ్యా షుగర్, బీపీ, థైరాయిడ్ ప్రభా దేవా తండ్రి నాయన యేసయ్యా హెచ్ఐవి, క్యాన్సర్ నాయన పక్షవాయు రకరకాల వ్యాధులతో నాయన బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా దేవా మీరే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభా. నాయన యేసయ్యా స్వస్థపరిచే యెహోవాను నేనే అంటున్నారు ప్రభా నాయన యేసయ్యా. నువ్వు ఒక్కడే స్వస్థపరచగలవాడు, నువ్వు ఒక్కడే బాగు చేయగలవాడు తండ్రి నాయన యేసయ్యా. నాయన నీకే వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము నాయన. నాయన యేసయ్యా తండ్రి నాయన యేసయ్యా అందరైతే ప్రభా ఈ కరోనా వైరస్ తో బాధపడుతున్నారు ప్రభా నాయన, హాస్పిటల్లో ప్రభా ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి నాయన. దేవాన్ని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచండి ప్రభా. నేను త్వరగా వారు కోరుకుని గృహాలకు రావడానికి సహాయం దయచే. ఇంకెవరు కూడా నేను యేసయ్యా ఆ వైరస్ బారిన పడకుండా సహాయం దయచేయండి ప్రభా నాయన యేసయ్యా. దేవానికి స్తోత్రాలు తెలుసుకుంటున్నాము నాయన యేసయ్యా ప్రభా. తండ్రి నాయన యేసయ్యా ఇదిగో నీ కరోనా వైరస్ ప్రభా నాయన యేసయ్యా తండ్రి నాయన యేసయ్యా మా దేశంలో నుంచి నేను పోవాలని ప్రభా 40 దినాల తండ్రి గొలుసు ప్రార్థన చేస్తుండగా ఆ గొలుసు ప్రార్థన అన్నింటిలో మీరు వినండి ప్రభా. ఆ ప్రార్థన మీరు ఆలకించండి ప్రభా నాయన యేసయ్యా ప్రభా. దేవా ఏ ఒక్కరి ప్రార్థన మీరు త్రోసివేసి నీ గొప్ప కార్యము తండ్రి దేవా మేము చూడాలి తండ్రి నాయన యేసయ్యా ప్రభా. దేవానికి స్తోత్రాలు తెలుసుకుంటున్నాము తండ్రి. నాయన యేసయ్యా మా నమ్మకము తండ్రి నాయన అధికారుల మీద కాదు, డాక్టర్ల మీద కాదు నాయన, ఎవరి మీద కాదు కానీ మా నమ్మకం అంతా నీ ప్రార్థన మీదనే తండ్రి నాయన. నాయన యేసయ్యా తండ్రి నువ్వు ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదయ్యా. మేము ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తాము అప్పుడప్పుడల్లా కూడా నాయన నువ్వు ఎన్నో గొప్ప కార్యాలు తండ్రి నాయన మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గృహాల్లో నాయన నువ్వు జరిగించావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము నాయన యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము తండ్రి ప్రభా. దేవానికి వందనాలు తండ్రి ప్రభా. నాయన యేసయ్యా తండ్రి ఎవరి గ్రంథంలో ప్రభా నాయన యేసయ్యా దేవా తండ్రి నేను చీడ పురుగులు, పసరు పురుగులు ప్రభా ఆ మిడతల పంటను తినివేసినప్పుడు ప్రభా నాయన యేసయ్యా తండ్రి వారితో మాట్లాడుతున్నావు. వ్రత దినమును ఏర్పాటు చేసుకోమన్నావు ప్రభా. నేను ఉపవాస దినము ప్రకటించుకోమన్నావు తండ్రి నాయన యేసయ్యా. నేను పిరిమిటిపోయిన యవ్వనురాలు ఎలాగైతే నీ సన్నిధిలోనైనా నేను మూలుగుతుందో తండ్రి నాయన అటు రీతిగా నేను మొదలుపెట్టినప్పుడు తండ్రి ప్రభా నేను 2 ఆశీర్వాదాన్ని ఇస్తానన్నావు తండ్రి ప్రభా. ఈ 40 దినాలు ఈ ప్రార్థన ద్వారా ప్రభా మేము 2 ఉజ్జీవాన్ని మా సంఘంలో చూడాలయ్యా, మా గ్రామంలో చూడాలి తండ్రి నాయన యేసయ్యా ప్రభా. మా దేశం అంతా రక్షించబడాలి ప్రభు నాయన యేసయ్యా ప్రభా. దేవా సహాయం దయచేయండి ప్రభు నాయన యేసయ్యా తండ్రి. దేవా
నేను వారి చెకప్లకు హాస్పిటల్కి ఇటు అటు వెళ్తుండగా నేను ఏ వైరస్ అయినా బిడ్డలకు అంటకుండా తాకుండా ప్రభా దేవా సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము నాయన. మా యవ్వను దీవించండి, మా పురుషులు దీవించండి నాయన, మా స్త్రీ సమాజం దీవించండి, మా సంఘ పెద్దలు దీవించండి ప్రభా. యేసయ్యా తండ్రి మా సంఘాన్ని కూడా నేను యేసయ్యా అంచెలంచెలుగా మా సంఘాన్ని అభివృద్ధి పరచమని తండ్రి ఆత్మీయంగా ప్రభా నేను యేసయ్యా అన్ని విషయాల్లో తండ్రి నా సంఘము నాయన యేసయ్యా తండ్రి నేను అభివృద్ధి పరచమని విస్తరింపచేయమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నా గ్రామంతా మారడానికి సహాయం దయచేయండి ప్రభా. దేవానికి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాము నేను యేసయ్యా ప్రభా. దేవాన్ని యేసయ్యా ప్రభా నేను యేసయ్యా ఆరాధనంతట్లో కూడా నేను మీరే ఉండి నడిపించి దాని మీరే మహిమ పొందుకోమని ప్రార్థన సేనాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం అనుకుంటున్నది కొన్ని నిమిషాలు ప్రభుని ఆరాధించుకొని దైవవాక్య జ్ఞానానికి మన హృదయాలు మనసుపరుచుకుందాం. ఉన్న చోటునే ఉండి నన్ను మూసుకోండి. ఎవరు వారు మనసులో ప్రభుని తలంచండి, ప్రభుని ధ్యానించండి. లోకం ఏమైపోయినా మన దేవుడు మనకున్నాడు. నమ్మదైనవాడు, నిత్యుడకు తండ్రి, అద్భుతాలు చేయవాడు. అలాంటి గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆరాధన ఎప్పుడైనా ఈ మహాదేవుడిని హృదయమార మనసారా ఆరాధిస్తూ ఆ నామాన్ని తెచ్చిద్దాం. దేవుని వాక్యము సజీవమైనదై ఎటువంటి రెండంచుల ఖడ్గము కంటెను వాడిగలదయ్యండి. ప్రాణాత్మ దేహములను మూళ్ళను సైతము విభజించినంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క ఆలోచనలను శోధించేది. అలాంటి వాక్యం ధైర్యపరిచేది, బ్రతికించేది, బలపరిచేది వాక్యమే. మనుషులు బ్రతికే రెండు వల్ల కాదు, కేవలం ఆయన నోట్లో వచ్చే మాట వల్ల సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నీ మాట నన్ను బ్రతికించు అని ప్రభు కనబడతాం. నిజమే, ఎంతో మందికి ఈరోజు ప్రార్థనా మందిరం నుండి కూడా వెళ్ళలేని ఒక పరిస్థితి. ప్రార్థనా మందిరం ఉన్న చుట్టూ ఏదో ఒక రోగం ఉన్న కారణం చేత ఆలయాలు తెరవలేని పరిస్థితి, మందిరానికి వెళ్ళలేని పరిస్థితి, ఇళ్లలోనే ఉండి ప్రార్థన చేసుకునే ఒక పరిస్థితి. అలాంటి ఒక లోకములో, అలాంటి ఒక కాలంలో, అలాంటి ఒక వాతావరణంలో ఇంత చక్కగా మందిరానికి వచ్చి ప్రభుని మహింపరిచి గొప్ప భాగ్యం ఇచ్చిన దేవదేవుని నామాన్ని హెచ్చిద్దాం. ఆయన సన్నిధానంలో ఒక దినం గడిపితే అది 1000 దినాల కంటే శ్రేష్టమైన సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుని బలిపీఠము నిత్యులకు నివాసస్థలమైన ఈ బలిపీఠాన్ని, వానకోగులకు నివాసన బలిపీఠాన్ని చేరే భాగ్యం ఇచ్చిన ప్రభుని కనపడుతాం. స్తోత్రం 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 స్తోత్రం. రాజాని భవనములు పగలు వెచ్చియుందురు. రాజాని భవనములు పగలు వెచ్చియుందురు. స్తుతించి ఆరాధించురు. చింతలు మరచెదరు.
లేనివాడా, మనుష్యుడా, విమోచకుడా, ఈ శుక్రవారం నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి ఘనపరిచి ఆరాధించి ఆధిక్యత ఇచ్చారు. నీ వందనాలు. ఇశ్రాయేలు వారు వచ్చే స్థుల మీద ఆసీనుడు, విరిగిన మనస్సును ఎన్నడూ కూడా అలక్ష్యం చేయని దేవుడు. ఇప్పుడు నీ బిడ్డలంగా మేము చేస్తున్న మా ఆరాధన ధ్వని, మా స్తుతుల నైవేద్యం నీ గింపుగా ఉండనేమని ప్రార్థన చేస్తున్నాను. మా నోటి మాట, మా హృదయ ధ్యానము నీకు అంగీకారం అవునుగాక. దేవైమచ్చనవేలో, మమ్రేలో, సింధూర వనము కింద అబ్రహామును దర్శించి వాగ్దానం ఇచ్చి మాట్లాడిన వాడ, ఈ మధ్యంగా వెళ్ళకపోగా అయా నిరీక్షణ కోల్పోయి భక్తజీవులుగా కూర్చొని ఏడుస్తున్నా మమ్మను దర్శించి వాగ్దానం ఇచ్చి మా హృదయాలు బలపరిచి వాక్కునిచ్చి స్వస్థపరిచి ప్రభా నీ మాట చేత బ్రతికించి బలపడి నడిపించమని ప్రార్థన చేస్తూ చెవులు దక్షిణ ముఖ్యంగా మనం రాలేక ఇళ్లలో కూర్చొని ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా లైవ్లో ఎవరైతే వింటున్నారో ప్రత్యేకించి వారి కోసం ప్రార్థన చేస్తున్నా. నీ DBS అనేది వారి మధ్య ఉండదు కాక, నీవు వారితో మాట్లాడు కాక, నీ మాట వినడం వల్ల హృదయాలు బలపరచబడిన కాక నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా, ఆరాధనకు ఆటంకం కలిగించే అసూయపరుడైన అపవాది కలిగించే ప్రతి ఆటంకాలు యేసు నమ్మకాన్ని వెతుకుతున్నాను. అంతరాన్ని లేకుండా ఈ వాక్య పరిచర్య అంతం వరకు ముగింపు దాకా నీ దివ్యసంధి మాతో ఉండనిమ్మని, మాతో ముచ్చరించమని, ఏ పూటలాగానే ఈ పూట కూడా మహిమ ఘనత నీకు మాత్రమే చెందినగా కానీ నన్ను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. శుక్రవారం దినాన్న ఉపవాస ప్రార్థనలో కలుసుకుని దేవుడు మనకి ఇచ్చాడు. ఇంకా మనం పూర్తి స్థాయిలో కరోనా నుంచి మనం ఇంకా కోలుకోలేదు కాబట్టి మరి శుక్రవారం ప్రార్థన కూడా మరి తప్పదు, కొన్ని ఆంక్షలతో జరిగిస్తున్నాం. వాస్తవంగా జరిగించకూడదు, కానీ అలాగని ఏది ఆగలేదు. అవునా, ఉద్యోగాలు ఆగలేదు, వ్యాపారం ఆగలేదు, పరోక్షంగా త్రాగడం ఆగలేదు. ఏవి ఆగినప్పుడు ప్రార్థన మన ఇంటికి కాపాలి. సో కాబట్టి అందుకని కొన్ని ఆంక్షల మధ్యలో ప్రార్థన మనం కొనసాగిస్తున్నాం. సో కాబట్టి వాస్తవానికి ఇది స్థిర ప్రార్థన, కానీ ఉపవాస ప్రార్థనగా ప్రస్తుతానికి దీన్ని ఇలా పెట్టి జరిగిస్తున్నాం. సో అంతటపు మీ మొహాన్ని మాస్క్, మీ చేతులు శానిటైజేషన్ చేసుకోవడం, వచ్చినప్పుడు చేసుకోవడం, వెళ్ళినప్పుడు కూడా పిల్లల బొమ్మ దగ్గర కూర్చున్నారు మీకోసమే. సో వెళ్ళినప్పుడు కూడా మీ చేతులు శుభ్రం చేసుకోవడం. మీరు జ్వరం, వాళ్ళ పిల్లలు మీ తల మీద థర్మోమీటర్ పెట్టి జ్వరం చెక్ చేసినప్పుడు బాధపడమాకండి, కసుతో మాకండి, సహకరించండి. తప్పదు, పరిస్థితి తప్పదు. వాళ్ళ భాషగా నన్ను వదిలిపెట్టలేదు, లేకపోతే నాకు కూడా జ్వరం చెక్ చేసి వాళ్ళని పంపించారు. అవునా? సో కాబట్టి వాళ్ళు నన్ను వదిలిపెట్టలేదు, నన్ను కూడా వదిలిపెట్టరు. సో కాబట్టి వాళ్ళు మీకోసమే కూర్చున్నారు, వాళ్ళు సహకరించండి. సో కొద్దిగా ఈ నవదిన ప్రార్థన జరుగుతుంది. చాలా ఆసక్తిగా, కళ్ళు ఖాళీ అని బాధ, కానీ చాలా ఆసక్తికరంగా మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేయబోతున్నాడు. సో ఆగస్టు 14 కల్లా ముగుస్తుంది. ఆగస్టు 15 స్వతంత్రం బ్రిటిష్ నుంచి కాదు, కరోనా నుంచి మన దేశానికి. రైట్? సో ఆగస్టు 15 దేవుడు మన దేశానికి
ఈ మహమ్మారి నుంచి సంపూర్ణ స్వాతంత్రం ప్రభు మనకి కలగచేయాలని పట్టుదలగా దీక్షతో ప్రార్థన చేస్తున్నాం. మన నమ్మకం అంతా ఒకటే. తగినందుకు ఒక వాక్యం రాశాను. ఏంటది? మన నమ్మకం అంటే ఏంటి? నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములు విడిచేట ఆకాశం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపము క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను. సో కాబట్టి దేశాన్ని స్వస్థపరిచేది మన ప్రార్థన. అంటాను ప్రస్తుతం అందరూ ఏంటంటే నిజమైన హీరోలు ఎవరంటే డాక్టర్లు, పోలీసు వాళ్ళు, పారిశుద్ధ కార్మికులు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా ముఖ్యంగా డాక్టర్లను అయితే హీరోలు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు రోజు పోరాడుతున్నారు కరోనాతో. నేను దాన్ని కాదు అనడం లేదు, తప్పు అనడం లేదు, కొట్టేయట్లేదు. నిజమే, పాపం వాళ్ళు చాలా ప్రయాసపడుతున్నారు. కానీ నిజమైన హీరోలు మీరు. ఎందుకంటే ఆ డాక్టర్ గారు ఎన్ని ప్రయత్నం చేస్తున్నా వ్యాధి విస్తరిస్తుంది. అవునా? ఆగడం లేక పారిశుద్ధ కార్మికులు ఎంత జాగ్రత్తగా రోడ్లని శుభ్రం చేసి హైపోక్లోరైడ్ ద్రవాన్ని పిచికారీ చేస్తూ బ్లీచింగ్ జల్లుతున్నా వ్యాధి ఆగడం లేదు, విస్తరిస్తుంది. లాక్డౌన్ సమయంలో పోలీసులు అంత కఠినంగా వ్యవహరించి అవసరం దెబ్బలు కొట్టైనా సరే కర్ఫ్యూను అంత కఠినంగా వాళ్ళు పోలీసు వారు ఆహారం ఎండనక వాననక ఇల్లు వాళ్ళు పెట్టి రోడ్ల మీద కూర్చొని పోలీసు వాళ్ళు ఎంత కఠినంగా వ్యవహరించిన వ్యాధి ఆగలేదు, విస్తరించింది. కానీ ఇప్పుడు నిజమైన సైనికులు దిగారు రంగంలోకి. ఆ సైనికులు మీరే. మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు డాక్టర్ గారు ప్రయత్నం చేసినా ఆగని ఈ వ్యాధి, పోలీసు వాళ్ళు అతి కఠినంగా కర్ఫ్యూ అమలు చేసిన ఆగని వ్యాధి, పారిశుద్ధ కార్మికులు ఎంతో కష్టపడి ఓపికగా ఊరు వాళ్ళు శుభ్రం చేస్తున్నా ఎక్కడ కూడా ఆగని ఈ వ్యాధి మీ ప్రార్థన ద్వారా ఆగిపోతుంది. సో ద లాస్ట్ ఫైనల్ సైనికులుగా మీరు దిగారు. మీ పోరాటం, మన పోరాటం ఓటనే పోదు. ఇప్పుడు దాకా లక్ష్మీపురం సంఘ చరిత్రలో మనం ప్రార్థన చేసి సాధించలేదు అనే సాక్ష్యం మనకి లేదు. ఇప్పుడు ప్రార్థన చేస్తామో సాధించి బయటకు వెళ్ళాం. సో కాబట్టి ఇప్పుడు కూడా ఆ నమ్మకం ఉంటుంది. మనం నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు మన దేశం చేస్తాడు. దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో నా కోసం చాలా భారంగా ప్రతి ప్రార్థన చేస్తున్నాడు. చాలా సంతోషం. రేపు సాయంకాలం కూడా సిద్ధపడి ప్రార్థన ఉంటుంది, మర్చిపోకండి. 1 గంట వచ్చి కూర్చొని ఆదివారం ప్రార్థన కొరకు ప్రార్థించి మనం చేస్తున్నాను. ఆదివారం యథావిధిగా మనం ఆరాధన కలుసుకుంటాం. సో నాకు తప్పదు, నేను తిరగాలి. ఇప్పుడు అయ్యింది, మళ్ళీ నేను పదికాడికి వెళ్ళాలి. అక్కడ మనం ప్రార్థన జరిగించాలి. మరి ఎవరికి ఏం బాగలేకపోయినా తప్పు వెళ్ళాలి. సో కాబట్టి చెప్పాను, నేను మీకు పాస్టర్ గారిని కరోనాకి కాదు, పొరపాటున అది నాకు వమ్మలయ్యారు అందనుకో నేను వంటలో నేర్పుతాను. సో కాబట్టి భారంగా ప్రార్థన చేయండి. ఎన్నో ఆశలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని ఆగకూడదు. రైట్? గతంలో పురుషుడు మాట చెప్పాను, కరోనా చర్చను మూసింది కానీ నా నోరుని మూయలేకపోయింది. 40 రోజులుగా దేవుని వాక్యాన్ని ఆగకుండా ఏదో మధ్యలో నాన్నగారి అనారోగ్యం, తర్వాత వారి మరణం, ఆ పరిస్థితిలో 1 వారం 2 వారాలు ఆగిందేమో తెలియదు. కానీ 40 దినాలు యోధ పత్రిక అంతా కూడా ఆది నుంచి అంతం దాకా 25 వచనాలు యోధ పత్రిక అంతా ఒక లోతైన వాక్యపు ధ్యానాన్ని ప్రతి రాత్రి ఫేస్బుక్లో, యూట్యూబ్లో అందించాను. చాలామంది చూశారు, చాలామంది భాషల్లో చూశారు. వాళ్ళు కూడా చెప్పారు రోజు చూస్తామని చెప్పేసి. మీరు కూడా చూశారని అనుకుంటున్నాను చూశారని. సో మరొకటి ప్రారంభించకూడదా అన్న ఏమంటారు, ప్రోత్సాహం దక్కుతున్నా నిలుస్తాను ఎక్కువ అవుతుంది. ఎందుకని ఎవరు చూడటం లేదు, ఎందుకు అనవసరం టైం వేస్ట్ కదా అనిపిస్తుంది నాకు.
అంటే చూసేవాళ్ళంటే ఎంతైనా చెప్పగలనా? చూసారంటే ఎంతైనా చెప్పొచ్చు ఆసక్తికరంగా. ఇప్పుడు ఎవరు అంత ఇంట్రెస్ట్గా చూడటం లేదు, అన్నప్పుడు ఎందుకు ప్రయాసపడాలి అన్న ఒక నిరుత్సాహం ఎక్కడో నా లోపల పనిచేస్తూ ఉంది. ఆ నిరుత్సాహం బట్టి ఇప్పుడు దాకా మరలా తిరిగి ఆ లైవ్లో వాక్యం చెప్పడానికి నేను సాహసించలే. కానీ ఒక ఆశ ఉంది. ఆశ అంటే గతంలో ఎలాగైతే యోధా పత్రిక చెప్పాను బైబిల్ స్టడీ, ఆ రకంగానే రూతు గ్రంథం మీద ఉచితమైతే రూతు గ్రంథం మీద 4 అధ్యాయాలు ఒక సుదీర్ఘమైన బైబిల్ స్టడీని అలాగా చర్చలో మనం పెట్టుకోలేం. కనీసం లైవ్ ఫేస్బుక్ ద్వారా అందించిన ఆశ ఉంది. కాకపోతే ఏం చెప్పి పిలుస్తామేంటి, చూసేవాళ్ళు లేనప్పుడు అది నాకు వ్యర్థ ప్రయాస అవుతుంది కదా. ఎందుకు ఈ మాట చెప్పంటే, సండే ఆరాధన అంతా కవర్ చేసుకొచ్చాం. సండే ఆరాధన అంతా కవర్ చేసుకొచ్చి అది ఒక రోజు పని నాకు. మళ్ళీ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని యూట్యూబ్కి అప్లోడ్ చేసి ఇంత చేస్తే ఆదివారం నుంచి శుక్రవారం ఒకళ్ళే చూశారు. ఆ ఒక్కరు ఎవరో నాకు లేదు. మా సంఘంలో దాదాపు 150 మంది ఉన్నారు. సీరియల్ అన్ని సీరియల్ అన్నీ చూస్తున్నారు. అవునా, జబర్దస్త్ చూస్తున్నారు, ఏ షో చూస్తున్నారు, ఏది మిస్ అవ్వడం లేదు, సీరియల్ ఏది మిస్ అవ్వడం లేదు. మీనాక్షి, సోనాక్షి, మొగల్ రేకులు, చక్రవాకాలు, అత్తరిల్లు దారేది, అత్తరిల్లు, భార్య ఏమన్నా భార్య మరి మొత్తం ఏది పెట్టలేదు. అన్నీ చూసిన వాళ్ళు ఇది దాని వస్తే మన కుర్రవాళ్ళు రోజు యూట్యూబ్ పెట్టుకొని రోజు ఆ పాటలు ఈ పాటలు యూట్యూబ్లో అవి చాలా చూస్తున్నారు. కానీ మన ఆరాధన కార్యక్రమాన్ని చూడలేదు. నేను ప్రతిరోజు చెక్ చేస్తూ వస్తుంటే ఆదివారం ఆరాధన అంతా ఇప్పుడు దాకా జస్ట్ ఒకళ్ళే చూశారు. సో ఈ మార్గానికి ఎందుకు నేను వాక్యం చెప్పినా ఏం చేసినా నా మనసంతా మీరే, రైట్? నా కార్చే ప్రతి చెమట చుక్క మీకోసమే, నేను కార్చే ప్రతి కన్నీటి చుక్క మీకోసమే. బయట వాళ్ళు ఏమవుతున్నారో నాకు అవసరం. నా ఆశ అంతా మీరు నా ఫలం, మీరు నా ప్రయాస, మీరు నా పిల్లలు. మీరు మంచి వంట వండుతారు, మంచి వంట వండుతారు. మసాలా వేసి, ఉల్లిపాయలు తరిగి, టమాటా వేసి, మసాలా అల్లం మసాలా మంచి వంట, ఉక్కు పోస్తున్నా, చెమట పోస్తున్నా, గాలడిపోతున్నా వండుతారు. ఎందుకని ఆ టైం మీ మైండ్లో ఎవరున్నారు వండుతున్నప్పుడు? మీ మైండ్లో మీ పిల్లలు ఉన్నారు కదా. మీ మైండ్లో ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు. అందుకే మీకు ఎంత కష్టం అనిపించదు. కష్టమైన ఉల్లిపాయల కోసం చేయి కోసకపోయినా, కళ్ళు మంటలెక్కినా, మసాలా నూరినప్పుడు చెయ్యి మంట పుట్టినా, ఎందుకని మీరంత ప్రయాస కోసం? మీ పక్కింటి కోసం కాదు, పక్కింటి కోసం కాదు. ఈ మసాలా వాసన పక్కింటికి వెళ్తే అంటాను కాదు. మీ ప్రయాస అంతా మీ పిల్లల కోసం. మా పిల్లలకి ఏదో ఒకటి వండి పెట్టాలి, నాదే అదే ప్రయాస. పక్కింటి వాళ్ళ కోసము, పొరిగింటి వాళ్ళ కోసం కాదు. ఏది చేసినా మీకోసమే. మరి మనం నా ప్రతి చెమట చుక్క మీకోసమే, నా ప్రతి కన్నీటి చుక్క మీకోసమే. మీరు చూడకపోతే ఎంతమంది చూసినా కది వ్యర్థమే, నాకు అది వేస్ట్. అది సో ఒక కారణం చేత రూతు గ్రంథంపై బైబిల్ స్టడీ ఇవ్వాలని ఆశ ఉన్న ఈ యొక్క నిరుత్సాహం నన్ను ఆపుతూ ఉంది. విషయంలో ప్రార్థన చేయండి, దేవుడు అక్కడ నడిపిస్తే ఆ రకంగా వెళ్దాం. ఏమంటారు? మీరు ఏది అంతే మనం చెప్తాను, మీరు ఏది అనరు, అవును అనరు, కాదు అనరు. అదే వీళ్ళ బాగా నచ్చిన మంచి లక్షణం. దేవుని మహిమ కలుగును గాక. రెండో వాక్యం చూద్దాము. ఆదికాండం 22వ అధ్యాయము 12 నుంచి 14 చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయము 12 నుండి 14 వరకు. ముందు మాట వదిలేసారు. అప్పుడు ఆయన
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం నేను చెప్పబోయే వాక్యం అబ్రహాము అర్పణంలోని అంతరార్థం. అబ్రహాము అర్పణంలోని అంతరార్థం. The significance of the sacrifice of Abraham. అబ్రహాము అర్పణంలోని అంతరార్థం. అబ్రహాం జీవితంలో ఈ యొక్క శ్రేష్టమైన ఘటన ఇది. భావించంటే దేవుడు అబ్రహామును పరిశోధించెను, టెస్ట్ చేశాడు, ఒక పరీక్ష పెట్టాడు. పాజిటివా నెగిటివా? కానీ అబ్రహాం పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మీకు టెస్ట్ పెడితే మీలో ఎంతమందికి పాజిటివ్, ఎంత నెగిటివ్ వస్తుంది? ఇప్పుడు అందరూ భయపడే మాట ఏంటి? పాజిటివ్ అంటే భయపడతారు, అమ్మ పాజిటివా అని చెప్పేసి. ఎవరు అన్నారు 2020లో అత్యంత నెగిటివ్ మాట ఏంటంటే పాజిటివ్ అనే మాట. దాదాపు మన ఇంటి చుట్టూ అందరికీ పాజిటివే. ప్రస్తుతం వాతావరణం బట్టి చిమ్లాపల్లి దాకా పాజిటివ్ వచ్చి కేసులు వచ్చాయి. చిమ్లాపల్లి ఇంటి పక్కన చిమ్లాపల్లి దాకా. కాబట్టి జాగ్రత్త వహించడం మన ధర్మం. ఎందుకని పాజిటివ్ వస్తే మనకు కూడా బాధ. ఇప్పుడు దాకా మన గ్రామంలో అలాంటి పరిస్థితి రాలేదు, రాకూడదని మనం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మన గ్రామాన్ని కాపాడు కాక. ఈరోజు దేవుడు అబ్రహాంని టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది. ఏం టెస్ట్ చేస్తే అబ్రహాం యొక్క విశ్వాసం టెస్ట్ చేస్తే అబ్రహాం యొక్క విశ్వాసం పాజిటివ్ వచ్చింది. అబ్రహాంకి విశ్వాసం ఉంది అన్న విషయం నిర్ధారయింది. అయితే గమనించండి, ఎందుకని అంటాడు దేవుడు, అబ్రహామా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకిచ్చుటకు నాకీయ వేలు తీయలేదు, మిస్టేక్ చేయలే. అబ్రహాం ఇక్కడ తన విశ్వాసం నిరూపించుకున్నాడు. గమనించండి, అయితే ఈ వాక్యాన్ని లేకపోతే ఈ ఉదాంతాన్ని మనం చాలాసార్లు చదివి ఉంటాం, ఎన్నో ప్రసంగాలు దీని ఉంటాం. అబ్రహాం విశ్వాసం ఎన్ని మాట్లాడకున్నా తక్కువ అవుతుంది. ఎందుకంటే విశ్వాసానికే ఆయన చిరునామా. ఎవరు? అబ్రహాం గారు. కానీ ఈరోజు అబ్రహాము ఈ బలియాత్మంలో తాకిన 3 అర్థాలు నేను మీ ముందు తీసుకుని ఆశపడుతున్నాను. 3 అర్థాలు. అందుకే ఒక మాట చెప్పుకున్నాను, అబ్రహాము అర్పణంలోని అంతరార్థం అన్నా. ఎందుకు అబ్రహాం అర్పించాడు? ఇలా అర్పించడం ద్వారా అబ్రహాము సమాజానికి తను ఎంచకంట నుండి నీకు ఒక్కడై ఉన్న కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని అన్నాడు. తన ఒక్కడైన కుమారుడు తను ఎంతో అమితంగా ప్రేమించే ఇస్సాకుని బలిపీఠంపై బలిపశువుగా పడుకోబెట్టడం ద్వారా కత్తి దూసి ఆ చిన్నవాడిని ఒక పోటు పొడిచి చంపేయడానికి కూడా అబ్రహాము నిరాకరించకుండా ఆయన సాహసించడం ద్వారా ఈరోజు సమాజానికి అబ్రహాము ఏమి చెప్తాం అనుకుంటున్నాడు? అబ్రహాము ఈ క్రియ ద్వారా లోకానికి లేక క్రైస్తవ సంఘానికి ఆయన చెప్పిన సందేశం ఏమిటి? ఎలాంటి మెసేజ్ని ఆయన మనకి పాస్ చేశాడు? ఆయన ఏం చెప్పాడు? గమనించండి, మరొకమారు ఈ విషయాన్ని మనం ఆధ్యాత్మికంగా ధ్యానం చేసినప్పుడు అబ్రహాం యొక్క జీవితంలోని 3 విషయాలు మనం ఈ పూట ధ్యానం చేద్దాం. తన ఏకైక కుమారుడు, తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును బలిపీఠం ఎక్కించడం ద్వారా, అబ్రహాము బలిపీఠం ఎక్కించడం ద్వారా అబ్రహాము ఏమని మనకు బోధిస్తున్నాడు, లేక అబ్రహాము మనకి ఏమని చూసిందంటే నిన్ను దాటిన 3 విషయాలను మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ప్రాధాన్యతను కలిగి ఉండుట. ప్రాధాన్యతను కలిగి ఉండుట. నా ప్రతి పదాన్ని మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ప్రాధాన్యత, ఇంగ్లీష్లో ప్రయారిటీ అంటారు. ప్రయారిటీ లేక విలువలు అంటారు. ప్రతి వారికి కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. మీకు కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి, నాకు కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి.
గమనించండి, ఈరోజు మన ప్రాధాన్యత ఏమిటి? అబ్రహాము ఒకప్పుడు ఏంటో ఎవరో మనకు తెలియదు, కానీ ఏ రోజైతే అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడో, ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడాడో, గమనించండి, ఇలాగంటాడు 15:6లో, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గమనించండి, అబ్రహాము దేవుడిని నమ్మాడు. మన భాషలో దేవుడిని నమ్మడం అంటే అర్థం ఏంటి? మన ఆలోచనలో, మన అభిప్రాయాల్లో దేవుడిని నమ్ముకోవడం అర్థం ఏంటి? దానికి చాలా అర్థాలు మనం తీసి మాట్లాడవచ్చు. మన అవసరాలు తీర్చేవాడు, మనకు అనారోగ్యం వస్తే స్వస్థపరిచేవాడు, మన బలహీనతలు మనకి సహాయపడేవాడు, మన లోటుపాటు తీర్చేవాడు, ఆపద్ బాంధవుడు, ఇలాగా. కాబట్టి నేను దేవుడిని నమ్ముకున్నాను. అమ్మ, ఎందుకు నమ్ముకున్న దేవుడిని అంటే, మనం దేవుడిని నమ్మడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. దేవుడిని నమ్మడం అంటే మన ఉద్దేశంలో ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం బయట చూస్తున్నాము, మీరు యేసును నమ్ముకోండి మీకు ఉద్యోగం వస్తుంది, యేసును నమ్ముకోండి మీకు విదేశం అవుతారు, యేసును నమ్ముకోండి మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది, యేసును నమ్ముకోండి మీ అప్పులన్నీ తీరిపోతే, యేసును నమ్ముకోండి మీ పాప పెళ్లి అయిపోద్ది, యేసును నమ్ముకోండి మీ ఆయన స్వస్థ అయిపోద్ది, యేసును నమ్ముకోండి నిల్లు కట్టబడిపోద్ది. ఇలాంటి ఆశీర్వాద బోధలు ఎక్కువైపోయి ఆయన నమ్ముకుంటే ఇలా అవుతుంది. కాబట్టి నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే ఆయన నమ్ముకుని నాకు ఉద్యోగం వస్తుంది. ఎందుకు నమ్ముకోవాలి ఆయన్ని? ఆయన నమ్ముకుంటే నా పరీక్షలో పాస్ అవుతాను. ఏది నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటే నా బిడ్డకు వివాహం అయిపోద్ది. ఎందుకు నమ్ముకోలే? ఆయన నమ్ముకుని నాకు పిల్లలు పుడతారు. ఈరోజు ఇలాంటి చిన్న అంటే చీప్ అంటాం, ఇలాంటి పనికి వల్ల చవకబారు విషయాల కోసం ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది పుష్కలంగా ఉండిపోయారు. ఇలాంటి మంది దుర్బోధకులు లేక అబద్ధ బోధకులు వాళ్ళ కారణం చేత. గమనించండి, దేవుడు నమ్ముకోవడం అనే మాట అర్థం పూర్తిగా మార్చి పారేస్తారు వీళ్ళు. దేవుడు నమ్ముకోవడం అంటే దానికున్న మీనింగ్ పూర్తిగా మార్చి పారేస్తారు. గమనించండి, విషయం బాగా లోతుగా అర్థం చేసుకోండి, నా వైపు మనసు పెట్టనండి. దేవుడిని నమ్ముకోవడం అనే మాటకు అర్థం చెప్పనా? మా అబ్బాయి బాగా చిన్నవాడు, ఈ వచ్చినప్పుడు కదా 1 సంవత్సరం వచ్చినప్పుడు బాప్తిజం కుండి మెట్ల మీద విడిచిపెట్టి వాడు మెట్లు ఎక్కలేడు, మెట్లు దిగలేడు. ఎందుకని? సంవత్సరం పిల్లడు వాడు. మెట్లు ఎక్కలేడు, మెట్లు దిగలేడు, చిన్నవాడు. కానీ వాడిని ఆ మెట్లపై నిలబెట్టి కింద నిలబడి నేను చెయ్యి చాపేవాడిని. చెయ్యి చాపినప్పుడు వెంటనే వాడు మెట్లపై నుంచి ఒక్కసారి ఎగిరేవాడు. ఎందుకు ఎగిరేవాడు? పడిపోడా? పడితే మొహం పగలదా? మోక చెట్లవా? అయినా గెంతాడు ధైర్యంగా. ఎందుకు? నేను గెంతితే నన్ను పడిపోకుండా పట్టడానికి మా నాన్న ఉన్నాడు. మా నాన్న నన్ను కింద పడనివ్వడు. గమనించండి, ఇప్పుడంటే కారు వచ్చింది, అప్పుడు బైక్ వెళ్ళినప్పుడు నలుగురు కలిసి వెళ్ళే వాళ్ళం బండి మీద. నలుగురిలో వాడిని ముందు పిలిపెట్టేవాడిని చిన్నప్పుడు కూర్చున్న. గమనించండి, ఏం చక్కగా ఆ హ్యాండిల్ మీద చెయ్యి స్టాండ్ మీద కూర్చొని చుట్టూ వాతావరణాన్ని ప్రకృతిలాగా చూస్తూ ఒక ధైర్యం కూర్చున్నాడు. ముందు బళ్ళు వస్తున్నాయి, ముందు బళ్ళు వెళ్తున్నాయి, స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, మలుపులు వస్తున్నాయి, చాలా చోట్ల బ్రేక్ వేస్తున్నాను, చాలా చోట్ల బండి ఆపుతున్నాను, చాలా చేస్తున్నాను. కానీ నేను టెన్షన్ పడి చక్క కూర్చోండి. ఎందుకని? ఏం నమ్మకం? బండి మా నాన్న నడుపుతున్నాడు అన్న ఒక నమ్మకం. దాన్ని నమ్మకం అంటారు. గమనించండి, ఇంకా లో చెప్పమంటారా? అలా నమ్మిన వాడు ఏంటంట, తన తాను పూర్తిగా నాకు వశపరుచున్నాడు. ఎంతే సడతరకే నేను పడిపోతానా, నా మొహం పగులుతుందా, నా మోక చిరుతుందా, రక్తం కడతా, అనవసరం. పూర్తిగా నా చేతికి తను తాను అప్పగించేస్తున్నాడు. మా డాడీ నన్ను పట్టుకుంటాడు, ఎత్తుకుంటాడు. దాన్ని నమ్మకం అంటారు. మీకు అర్థమైందా? నమ్మకం అంటే పూర్తి
పూర్తిగా నీ జీవితాన్ని దేవునికి దాసోహం చేసుకోవడం. నమ్మకం అంటే నీ జీవితంపై పరిపూర్ణంగా ఆయనకు ఆధిపత్యం ఇవ్వడం. నమ్మడం అంటే నీ జీవితంపై పూర్తిగా ఆయన అధికారాన్ని ఒప్పుకోవడము. నీ జీవితం నీ జీవితానికి సర్వస్వము ఆయనే, సమస్తం ఆయనే. నీ ఉచ్ఛ్వాస నిశ్వాస, నీ నీ ఆరంభము, నీ ఆఖరు, నీ సమస్తము, నీ ఊపిరి సర్వము ఆయనే అన్నట్టుగా నీ జీవితాన్ని ఆయనకు అప్పగించడం దాన్ని నమ్మకం అంటారు. అర్థం చేసుకోండి. ఈరోజు మళ్ళా అంటున్నాను, నమ్మకము అనే దాన్ని అర్థం మార్చి పారేస్తారు. నమ్మడం అంటే ఇది కాదు. మాట చెప్పాను, యెహోవా రాఫా అర్థం ఏంటి చెప్పాలి. యెహోవా రాఫా అర్థం ఏంటి? ఆయన చెప్పగట్టిగా అమ్మా స్వస్థపరచువాడు. వాళ్ళు స్వస్థపరచకపోతే ఆయన యెహోవా రాఫా కాడా? స్వస్థపరచకపోతే ఆయన యెహోవా రాఫా కాడా? నువ్వు స్వస్థపరిచినా పరచకపోయినా ఆయన యెహోవా రాఫాయే. నీ స్వస్థతకి ఆయన సంబంధం లేదు. నమ్మడంతా చెప్పాను. ఎలీషా గొప్ప దేవస్థానం గుర్తుందా? ఆ ఎలీషా ప్రార్థన చేస్తే సునేముల కొడుకు పుట్టాడు. ఆ కొడుకు చచ్చిపోతే ఈ ఎలీషా ప్రార్థన చేస్తే కొడుకు బతికాడు. కుండలో విషం అంటే ఎలీషా ప్రార్థన చేసే విషం పోయింది. ఎరుకో నీళ్లు బాగలేకపోతే ఎలీషా ప్రార్థన చేస్తే నీళ్లు. ఇన్ని విషయాలు బాగు చేసిన ఎలీషా 1 సంవత్సరం అంతా మరణకరణ రోగంతో మంచం పట్టాడు. తెలుసా మీకు? 1 year మంచుకున్నాడు ఎలీషా. ఏ రోగం అంట? చదవ బైబిల్లోన. ఎలీషాకు మరణకరమైన వ్యాధి వచ్చింది. ఏంటి? ఎంతమంది బాగు చేసినాడు, తనను బాగు చేసుకోలేకపోయాడా? ఏం చెప్పారు యేసుప్రభువు వారు? వైద్యుడా నిన్ను నువ్వు స్వస్థపరచుకో అన్నాడు. గమనించండి, చాలాసార్లు మనం దేవుడిని ఈ లెక్కల్లో ఈ కోణంలో చూస్తాం. అందుకే కొన్నిసార్లు మన దేవుడు అర్థం కాడు. గమనించండి, మనం అబ్రహాము దేవుడిని నమ్మాడు. దేవుడిని నమ్మడం అంటే ఏదో అవసరం నమ్మడం కోసం కాదు, అప్పుడప్పుడు నమ్మడం కోసం నమ్మడం కాదు. దేవుడిని నమ్మడం అంటే తన జీవితాన్ని పూర్తిగా దేవుని దయాదాక్షలు అప్పగించుకోవడము, తన జీవితానికి దేవుడే సర్వము అన్నట్టుగా ఆయన లొంగిపోవడము. దాన్ని విశ్వాసం అంటారు, దాన్ని నమ్మకం అంటారు. నమ్మకం అది కానప్పుడు అది నమ్మకం కాదు. దేవుని జీవితం మీద, నీ బ్రతుకు మీద దేవునికి పరిపూర్ణ ఆధిక్యత, అధికారం ఇచ్చి నీ జీవితం సర్వము సర్వస్వము ఆయనే అన్నట్టుగాను నీ బ్రతుకును పూర్తిగా ఆయనకు అప్పగించుకోకపోతే అది విశ్వాసం కాదు. అలాంటి విశ్వాసాన్ని విశ్వాసం అని పిలవమని ఏమంటారు? నేను నమ్మిన వాడిని ఎరుగుదను కాబట్టి నేను ఆయనకు అప్పగించాను. ఏ నమ్మకంతో? ఆ దినం వరకు ఆయన కాపాడుతాడు అనే నమ్మకంతో. అలాంటున్నాను, నీ జీవితంపై, నీ బ్రతుకులో సర్వము దేవుడు అన్నట్టుగా నీ విశ్వాసం లేకపోతే ఆ విశ్వాసం కానే కాదు. అలాంటి విశ్వాసాన్ని మన బైబిల్ చూపించదు. అందుకని ఒకసారి మీ విశ్వాసం టెస్ట్ చేసుకోండి, పాజిటివా నెగిటివా. 2 టెస్ట్ లాగా ఒకసారి మీ విశ్వాసం టెస్ట్ చేసుకోండి, పాజిటివా నెగిటివా. అబ్రహాం విశ్వాసం పాజిటివ్. అబ్రహాము దేవుడిని నమ్మాడు. గమనించినప్పటి నుంచి అబ్రహాము జీవితంలో ఎప్పుడైతే అబ్రహాము దేవుడిని నమ్మాడు, ఏం చెప్పాను? ఇప్పుడు అబ్రహాము జీవితానికి సర్వము దేవుడే, సమస్తము దేవుడే. ఆయన లోకము దేవుడు, ఆయన ప్రపంచం దేవుడు. గమనించండి, దేవుడు అబ్రహాము సెంటిమెంట్ దెబ్బ కొట్టినప్పుడు, అబ్రహామా నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడిని అనగా నీవు ప్రేమిస్తాకుని బలిచ్చినప్పుడు అబ్రహాము వెనుకాడకుండా, అబ్రహాము విషయంలో మీనమేష లెక్కించకుండా, అబ్రహాము ఏమాత్రం తలబడకుండా, అమ్మో ఏంటిలాగని ఇంకో మాట చెప్పిన నో సెకండరీ థాట్, రెండవ ఆలోచన కూడా అవకాశం ఇవ్వకుండా అబ్రహాము తెగించెళ్ళి ఇస్సాకును బలిపీకించాడు. ఇంకో చెప్పిన అబ్రహాం ప్రేమించింది ఇస్సాకునే, నేను కాదనలేదు. అయితే అబ్రహాం ఇస్సాకుని ఎంత ప్రేమించాడు నాకు తెలియదు, కానీ అంతకంటే 1000 రెట్లు ఎక్కువ అబ్రహాం దేవుడిని ప్రేమించాడు. మళ్ళా చెప్తాను, అబ్రహాం ఇస్సాకు ఎంత ప్రేమించాడో నాకు తెలియదు, కానీ అంతకంట 1000 రెట్లు ఎక్కువ అబ్రహాము దేవుడిని ప్రేమించాడు. ఇది అంటావు, నా కొడుకు నా లోకం, నా
కూతురు నా ప్రపంచం, నా ఉద్యోగం నా ప్రపంచం, నా వ్యాపారం నా ప్రపంచం, నా ఆస్తి నా ప్రపంచం, నా అందం నా ప్రపంచం, నా ప్రొఫెసర్ నా ప్రపంచం, నేను చేస్తున్న వృత్తి నా ప్రపంచం. గమనించండి. లేకపోతే నా ఊరు నా ప్రపంచం, నా అత్తూరులు నా ప్రపంచం, నా భర్త నా ప్రపంచం. గమనించండి, ఇది మీరన్న మాట, ఇది నేననే మాట. అబ్రహాము అంటాడు, నాకు ఆయనే నా ప్రపంచం, దేవుడే నా ప్రపంచం, ఆయనే నా లోకం. నాకు ఆయన కంటే ఎక్కువ కాదు. ఆయన కంటే నా కొడుకు కావచ్చు, నా భార్య కావచ్చు, నా బిడ్డ కావచ్చు, నా అన్నదమ్ములు కావచ్చు, నా కజన్లు కావచ్చు, చివరికి నా ఆలయం కావచ్చు, ఏది కూడా నాకు ఆయన కంటే ఎక్కువ కాదు. నాకు సర్వస్వము ఆయనే. ఈ మధ్యకాలంలో ఒక కాలేజీలోన అపుస్తకాలను బోధించి వచ్చాను, యాక్ట్స్ని. మరొకసారి నిజంగా ఆ పుస్తకం అంతా చదివి పాఠం చెప్తుంటే, ముఖ్యంగా పౌలు గారి పరిచర్య, 3 సువార్త యాత్రలు అన్నీ కూడా చెప్తుంటే మరొకసారి హృదయం ఎంతో ఆనందంతో బలపడ్డాలి. బెరేతు తీరములో ఎఫెసు సంఘమును పిలిపించి వారితో మాట్లాడుతుంటాడు, నా ప్రయాసను, ప్రభువునందు నా ప్రయాసను తుదముట్టిందానికి నా ప్రాణాన్ని కూడా నేను ప్రేమగా ఎంచలేదు. నాకు నా ప్రాణం కన్నా ఆయన పని ఎక్కువ. నాకు నా ప్రాణం కన్నా ఆయన ఎక్కువ. కైసరియాలో ఫిలిప్ ఇంట్లో ఉన్నప్పుడు అగాబు వచ్చి పౌలు లెటర్ తీసుకుందాం చదివెట్టుకొని ఈ నడికట్టు ఎవరితో ఆ మనిషిని యెరూషలేములో బంధించేస్తున్నప్పుడు ఫిలిప్ ఇంట్లో కూడా ఏడ్ చేసి పౌలు గారు బతిమాలి బాబు ఎల్లొద్దన్నప్పుడు పౌలు అంటాడు, మీరేలా ఏడ్చిన గుండెను బద్దలు చేస్తున్నారు. నేనై యెరూషలేములో బంధించబడ్డని కాదు, అవసరం వస్తే చావడానికైనా నేను రెడీ, నేను సిద్ధం. నాకు ప్రభువు కన్నా ఏది ఎక్కువ కాదు. నా ప్రయారిటీ, నా ప్రాధాన్యత నా దేవుడు. సీరియస్ అడుగుతుంది ఉన్నారా, ఏంటి ప్రాధాన్యత? నువ్వు దేనికి విలువిస్తున్నావు? నీ ప్రయారిటీ ఏంటి? నీ ఉద్యోగమా, నీ వ్యాపారమా, నీ ఆస్తా, నీ సంపద, నీ అందమా, నీ సంతానమా, నీ పిల్లల, ఏది నీ ముఖ్యం? గుర్తింపలేకమా లోకడు నా వెంట వచ్చి తన తల్లిని కానీ, తన తండ్రిని కానీ, తన భార్యని కానీ, తన బిడ్డని కానీ, అన్నదమ్ముల్ని అక్కతిని, చివరికి తన ప్రాణాన్ని సైతము ద్వేషింపకుంటే నా శిష్యుడు కాలేడు. అందుకే కొండ పర్లబడి చెప్పాడు, ఏ మనిషి ఇద్దరు యజమానుల దాసులుగా ఉండలేడు. ఎవడో ఒకరిని ఎంచుకోండి. మీకు నేనే కావాలా, లోకం కావాలా? నేనే కావాలి, ఉద్యోగం కావాలా? నేనే కావాలి, రాజకీయం కావాలా? నేనే కావాలా, ఈ లోకపు హోదాలు పదవులు కావాలా? నేనే కావాలా, ఈ లోక స్నేహం కావాలా? పరలోకం కావాలా, భూలోకం కావాలా? క్షమించండి, క్షమించండి. మన పెద్దలు చెప్తారు, 2 పడవలపై ప్రయాణం అగదు అంటారు, మంచిది కాదంటారు. మన సీరియస్ మాట్లాడుతున్నాను. నీకు పరలోకం కావాలా, నీకు భూలోకం కావాలా? 2 కలవు, 2 కుదరవు, 2 కుదరదు. ప్రభు చెప్పాడు, చీకటి వెలుగుకి సంబంధం ఏమిటి? వెలుగుకి సంబంధం ఏంటి? దేవుని ఆలయ విగ్రహాలతో సంబంధం ఏమిటి? విశ్వాసకి అవిశ్వాసకి సంబంధం ఏమిటి? అసలు ఇది కుదిరే వ్యవహారం కాదు. నీకు పరలోకం కావాలా, భూలోకం మొదలుపెట్టు. నీకు భూలోకం కావాలా, పరలోకం మర్చిపో, అంతే. ఏదో నేర్చుకో. ఇద్దరు యజమానులు దాసులుగా ఉండలేవు. నువ్వు ఇద్దరిని సంతృప్తి పరచలేవు. నువ్వు ఎవరో ఒకరిని ఎంచుకో, ఎవరో ఒకరిని ఎంచుకో. టేక్ వన్. ఈరోజు నీ ప్రయారిటీ ఏంటి? నీ ప్రాధాన్యత ఏంటి? నీ తిండా, నీ నిద్ర. నేను మళ్ళీ చెప్తే గమనించండి. ఒక విషయం మనం చెప్పండి, మా పురుషులకు అది చెప్తున్నాను. మనము దేనికి ఎక్కువ విలువిస్తామో అదే మనం. రైట్? సైకాలజీలో అంటారు, వాల్యూ సిస్టమ్ అంటారు. పర్సనల్ డెవలప్మెంట్లో వాల్యూ సిస్టమ్. మనం ఏది ఎక్కువ విలువిస్తామో అదే మనం. మనం తిండికి ఎక్కువ విలువిస్తే మనం ఏమంటారు? తిండి అంటే అదేంటన్నాడు, అమ్మాయికి చూడమాకండి. మనం తిండి విలువిస్తే దాన్ని ఏమంటారు? మనల్ని తిండిపోతూ అంటారు. మనం నిద్రకు విలువిస్తే ఏమంటారు? మనల్ని నిద్రపోతూ అంటారు. మనం ఎక్కువగా మాట్లాడితే ఏమంటారు? వదలబోతూ అంటారు. మనం ఎక్కువగా ఆశపడుతుంటే ఏమంటారు? ఆశపోతూ అంటారు. మనం ఎక్కువగా డబ్బుకు విలువిస్తే ఏమంటారు? డబ్బు పిచ్చోడు అంటాడు. ఎక్కువగా స్త్రీలకి విలువిస్తే ఏమంటారు? ఆడపిచ్చున్నాడు అంటాడు. గమనించండి, ఇలాగా గమనించండి.
మనం దేనికి విలువిస్తామో అదే మన గుర్తింపు, అదే మన ఒరిజినల్, అదే మన ఐడెంటిటీ. అంటున్నాను, నువ్వు దేనికి విలువిస్తున్నావు, నీ ప్రయారిటీ ఏంటి గమనించండి. ఒక మాట చెప్పిన, ఒక కిస్సాకి ఏంటి, ఒక తల్లికి 7 మంది కొడుకులు, ఒక కొడుకుని సాగు పంపించింది. కాకపోతే ఆ కొడుకు ఎక్కడ సాగుకి వెళ్ళాడో ఆ ప్రాంత ప్రజలు మనుషులు తింటారు. అలాంటి ప్రాంతం కొడుకు వెళ్ళాడు, సేవ చేశాడు, తినేశారు. రెండవ వాడిని పంపించారు, తినేశారు. 3, 4, 5, 6 ఆఖరిగా చివరికి 7వ వాడిని పంపిస్తే వాడిని తినేస్తే ఆ తల్లి ఏడుస్తే, నన్ను పాస్టర్లు ఓదార్స్తమ్మా, బాధపడక, నీ కొడుకు దేవుడి కోసం చచ్చిపోయారు, ఏడకమ్మా, వాళ్ళు ప్రభువు తరుణం చెప్పి ధైర్యపరుస్తుంటే ఆ తల్లి అంటది, పాస్టర్ గారు నేను ఏడుస్తుంది అందుకోసం కాదు, దేవుడు నాకు 8వ వాడిని ఎందుకు ఇవ్వలేదు, ఇచ్చుంటే వాడిని కూడా పంపుంటేవాడిని. స్వప్నం చెప్పలేమి. ఒక ఇస్సాకు ఏంటి కర్మ, ఇలాంటి ఇస్సాకులు 100 మంది ఉన్న తీసుకెళ్లి అబ్రహాము సంతోషంగా బలిపెట్ట 100 బలిబిడ కట్టేసి 100 మంది ఎక్కించుండేవాడు. ఎందుకంటే అబ్రహాము ఆయనకంటే ఇస్సాకు ఎక్కువ కాదు. ఒక మాట చెప్పనా, చాలాసార్లు చూడండి, మనిషికి ఒక ఆశీర్వాదం దొరికితే మనిషి మారిపోతాడు. అవునా, నువ్వు చాలా మారిపోయావే, మరి మారిపోదా? ఇప్పుడు ఆయనకు ఉద్యోగం వచ్చింది, గవర్నమెంట్ పోలీస్ ఉద్యోగం వచ్చింది, మారిపోదా? ఎక్కడో 1,00,000 రూపాయలు ఆస్తి కలిసి వచ్చింది. అవునా, మారిపోదా? సీఎం గారు 15,000 ఇచ్చాడు అమ్మఒడి కింద, మాడతా కాబట్టి ఏం లేదు, సరైన కూర్చుంది. 10 నెలలు వచ్చాయి, గట్టిగా ఉంటుంది మనిషి. అవునా, ఏంట మా ఇంట్లో ఒక చిన్న బలహీనత ఉంది. పొరపాటున మా రాష్ట్రం గారికి ఎవరైనా పంపించి అనుకోండి, ఇస్తే అంజలికి ఎంత ఇవ్వాలి, మీకు మొన్న సరిదికి ఎంత ఇవ్వాలి, సాయంత్రంలో అయిపోతుంది. నేను ఏదే అంటే ఇస్తాను, ఎందుకంటే ఆ మిక్చర్ కదా అంటది. అదేంటి 10-20 కదా, ఇది 100,000 అప్పులాగంటే అమ్మమ్మ అప్పు అనేసి ఫీల్ అయిపోతుంది. కొందరున్న మహానుభావులు వాళ్ళ చేతిలో ఒక పచ్చగా ప్రగాన మ్యాక్ గుర్తొస్తుంది, చలకలు మ్యాక్ వస్తుంది కదా, అప్పులు ఉన్నాయి పుష్పంగా. అవునా కదా, నేను చెప్పినట్ట కాదు. చేతిలో పచ్చగా ప్రగాన ఎంత కలవైందో మ్యాక్ మాస్ తెచ్చుకొని చిల్లి తిల్లి మండిపోవడం. గమనించండి, ఈరోజు అన్నను చేతిలో ఒక బతుకులు పడితే, ఒక మాట చెప్పనా, బయట సిటీ మొత్తం విశాఖపట్నం అంతా జగదంబ పూర్ణ మార్కెట్ మద్దిలిపాలెం నుంచి దాదాపు మన తగరపొలస రీసెంట్గా నిన్నటికి తాళవలస, మా టర్నింగ్ పాయింట్ తాళవలస, అటు తాళవలస నుంచి ఇటు వంటం ఏది మన జలన్పేట అటు ఈవెన్ దాన్ని ఏదో కోట వీధి, దశ కోట వీధి అంటే అదే చివరి ఊరి చివరి, అదే తర్వాత మన కోర్టు వచ్చేస్తుంది, సముద్రం వచ్చేస్తుంది. ఆ కోట వీధి దాకా ఫుల్ కేసులు ఉన్నాయి విశాఖపట్నం నిండా. ఇప్పుడు బీచ్ వాడికి వెళ్ళిపోవాలంటే హనుమంతవాక నుంచి ఆ పోలీస్ క్వార్టర్స్, విశాఖపట్నం పోలీస్ క్వార్టర్స్, దాని దారపాలెం అంటుందాన్ని, దారపాలెం, అలాగా జోలుగులపాలెం అర్థం అవుతాం, జోలుగులపాలెం అంటారు. అక్కడ దాకా వరుస పెట్టి కేసులు ఉన్నాయి. ఇటు దాకా వస్తే చెమపల్లి దాకా కేసులు ఉన్నాయి. కాబట్టి ఎంత మాకండి బుద్ధిమంతుల్లాగా రాముడు మంచి బాలుడు అన్నట్టుగాను 2 వారాల ఇంట్లో బయటకు కదవాలి, ఎక్కడికి కదలే. అందుకని కోరుండి కుంపట్లో చేయి పెట్టకుండా తక్కువ చేసి కానీ ఎక్కడికి కదలలే. అలాగా ఇంటి పట్టు అలాగా కూర్చొని అలా రుజంతో అలాగ ఇంట్లో పడి ఉంటున్నాను. కానీ మోసం ఉండను, నా జీరో వందపడి ఉంటుంది, నేను కూడా ఆపలేడు. ఇంకా అలాగే వెంటనే పండిస్తూ ఏదో 100 పెట్టి వెళ్ళిపోతాను పనులోకి. గమనించండి, ఒక 10 రూపాయలు మన చేతుకుంటే, ఒక 100 మన చేతికి వస్తే, ఒక 1000 మన చేతికి వస్తే ఆటోమేటిక్గా మన భావం మారిపోతాయి, మన స్టైల్ మారిపోద్ది, మన రీతి మారిపోద్ది, మన పద్ధతి మారిపోద్ది, మన లక్షణం మారిపోద్ది. గమనించండి, ఎందుకు అసలు అబ్రహాం మారలేదు? గమనించండి, ఇస్సాకు పుట్టుక మునుపు అబ్రహాం విశ్వాసం ఎలా ఉందో, ఇస్సాకు పుట్టిన తర్వాత కూడా అబ్రహాం విశ్వాసం అలా ఉంది. ఆ విశ్వాసం
మునుపు రాలేదు. గమనించండి, ఇస్సాకు పుట్ట మునుపు అబ్రహాము దేవుడిని నమ్మాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాం దేవుడినే నమ్మాడు, ఇస్సాకును కాదు. అవునా? నా వారసుడు, నా ముసలిత అన్నం పెట్టాడు ఎదురు. గమనించండి, ఇస్సాకు పుట్ట మునుపు అబ్రహాము దేవుడినే నమ్మాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత అబ్రహాము దేవుడినే నమ్మాడు, ఇస్సాకును కాదు. ఈరోజు ప్రశ్న అవుతుంది, నీ ప్రయారిటీ ఏమిటి? అబ్రహాం ఏటి కోసం ఆశపడలే. అందుకే సార్ అంటాడు, వీరందరూ దూరం నుండి చూచి వాగ్దాన ఫలం నుంచి పన్ను వందనం చేసి భూమి మీద తమ యాత్రికులు మీ ప్రదర్శన చెప్పేసి ఒప్పుకొని తెచ్చిపోయారు. అబ్రహాం దేనికి దేవుడు శిల్పి నిర్మాణకుడు ఉన్నాడో పునాదుల పట్నం పునాదులు గల ఆ పట్నం కోసం ఎదురు చూసాడే కానీ ఈ లోక సంబంధమైన ఆస్తులు అంతస్తు కోసం అబ్రహాం ఈనాడు కూడా ఆశపడినాడు కాదు, ఆశపడినాడు కాదు. అబ్రహాం విలువ అంతా దేవుడు 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 దేవుడు. తన ప్రాధాన్యత అంతా దేవుడే, తన విలువ అంతా దేవుడే, తన ప్రపంచం దేవుడు, తన లోకము దేవుడు, తన సర్వస్వం దేవుడు. గమనించండి, ఒక మాటను ఇవేమి లేకపోయినా ఓలంటాడు, ఏవేమి నాకు లాభకరమలో అవన్నీ నాకు నష్టం అవుతుంది. ఎందుకంటే ఇవేమి లేకపోయినా నేను బతికేస్తాను, కానీ ఆయన లేకపోతే ఇవేమి లేకుండా ఆయన ఉంటే నేను బతికేస్తాను, కానీ ఇవన్నీ ఉండి ఆయన లేకపోతే నేను బతకలేను. ఒక క్షణమైన ఆయన లేకపోతే నేను బతకలేను. దీన్ని అంటారు ప్రయారిటీ అని. అబ్రహాము ఇస్సాకుని బలి అర్పణ ద్వారా ఏమర్థమైంది మనకు? అబ్రహాము తన జీవితంలో దేవుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అని అర్థమైంది. రెండో మాట కొత్తాం, అబ్రహాం యొక్క బలి అర్పణలో లేక అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడంలో ఒక అద్భుతమైన అర్థాన్ని స్వయాన యేసు ప్రభువే చెప్పాడు. అబ్రహాము ఇస్సాకుని బలి ఇవ్వడంలో ఒక అద్భుతమైన అర్థాన్ని స్వయాన యేసు ప్రభువే చెప్పాడు. ఎక్కడ? యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనం. యోహాను 8:56. దేవుని మహిమ కలుగును గాక. మంచి స్తోత్రం దేవునికి. హల్లెలూయా. వినండి, యేసుని ఇలా ప్రశ్నించారు. ఏమని? అయ్యా, నా మాటలు విన్నవాడు మరణించడు అన్నాడు పైన. ఎవడైతే నా మాటలు వింటాడో, నా మాటపై విశ్వాసం ఇస్తాడో, నా మాటని స్వీకరిస్తాడో అలాంటి వాడు మరణించడు. నిజం కాదా? ఈరోజు మనం బతికించేది ఏదంట? దేవుని వాక్యం కదా. మరి మనం ప్రపంచం అయిపోవచ్చాము, కానీ ఆయన మాట విన్నవాడు నిరంతరము జీవిస్తుంది. కానీ ఆయన మాట మరణం లేనిది. గడ్డెండులో పువ్వు వాడు, కానీ యెహోవా వాక్యం సదాకాలము నిలుచును. వాక్యం మరణం లేనిది, ఆ వాక్యాన్ని విన్నవాడు మరణం లేనివాడు. అందుకంటే నా మాట విన్నవాడు మరణం నుండి జీవానికి దాటి ఉన్నాడు అన్నాడు. ఎప్పుడైతే నా మాట విన్నాడు మరణం అన్నాడో దాంతలకి నవ్వు వచ్చి ఏంటయ్యని మాట్లాడుతుంది. అబ్రహాం చచ్చిపోయాడు, మోసే చచ్చిపోయాడు, ప్రవక్త చచ్చిపోయారు, వీళ్ళందరూ చచ్చిపోయారు కదా, నువ్వు అబ్రహాం కంటే గొప్పవాడువా అని అంటే అని అంటాడు. మీ తండ్రి అయిన అబ్రహాం, మీరు ఎవరు మాట్లాడుతున్నారో మీ తండ్రి అయిన అబ్రహాము నా దినాన్ని చూడాలని మిగులు అపేక్షించాడు. ఒక ఏంటంటే బాగా కళ్ళు కాయక ఎదురు చూశాడు, మిగులు అపేక్షించాడు, చూచి ఆనందించాడు అంటాడు. గమనించండి, ప్రశ్నంతా అబ్రహాము ఎప్పుడు చూశాడు ఆయన్ని? అబ్రహాముకి ఆయన మధ్య ఎన్ని తరాలు? ఇప్పుడు చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. అబ్రహాముకి యేసు ప్రభు మధ్యలో టోటల్ ఎన్ని తరాలు? చెప్పాగా చాలాసార్లు చెప్పాగా మీకు.
సరే నా టైం అయిపోయింది, లెక్కేసుకొని చెప్పండి తర్వాత, రేపు చెప్పండి లెక్కేసుకొని. టోటల్గా మధ్యలో ఎన్ని తరాల గ్యాప్ ఉంది? ఎక్కడ అబ్రహాము, మీరు మొత్తం చదివితే మీకు కనిపిస్తుంది అంతా. ఇప్పుడు తర్వాత చదువుకోండి. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ యేసుక్రీస్తు. గమని అన్నాడు, అబ్రహాము నన్ను చూడాలని మిగుల అపేక్షించాడు, ఆశపడ్డాడు, ఆనందించాడు, చూచి ఆయన సంతోషపడ్డాడు అని అంటాడు. ఆలపించెక్కింది. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ నువ్వయ్యా? మధ్య దాదాపు 40 తరాల గ్యాప్ ఉంది. ఏం మాట్లాడుతున్నప్పుడు గమనించండి. ఎక్కడ అబ్రహాము ఆ కొండ మీద, ఏ కొండ మీద? మోరియా కొండ మీద ఇస్సాకును అర్పిస్తున్నప్పుడు గమనించండి. ఇలాగా ఏమైంది? దేవుడు వాయించాడు, వద్దు అన్నాడు. ఇస్సాకుని బలయ్యొద్దు, అచ్చినాడు కాయనిచ్చేద్దు అన్నాడు. సన్నప్పుడు అబ్రహాం మనం వెళ్ళాడు. ఇలా ఇంకో మాట వినండి. ఓ ప్రశ్న వేశాడు ఇస్సాకు అబ్రహాంకి. ఏమని? నాన్న, కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, బలి పశువు లేదంటే ఏనాడు అబ్రహాము? దేవుడు చూసుకుంటాడు, యెహోవా ఈరే. అది మా తలనొప్పి అన్నాడు. ఈలోగా ఇస్సాకుని చంపొద్దన్నాడు, ఇస్సాకుని పక్కన పెట్టేశాడు. కాబట్టి చెప్తుంది, అబ్రహాము కళ్ళెత్తి చూడగా, పరవశనం. అప్పుడు అబ్రహాము కళ్ళెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకున్న ఒక గొర్రె పొట్టేలు కనబడ్డారు. ఇస్సాకు ప్రతిగా బలి అయిన గొర్రెపిల్ల. అబ్రహాము అక్కడ నన్ను చూచాడు. ఎవరు నేను? మీ అందరి ప్రతిగా పాపం చేసిందెవరు? మీరు. పండు తినదెవరు? మీరు. విభజనం చేసిందెవరు? మీరు. దొంగతనం చేసిందెవరు? మీరు. హత్యలు చేసిందెవరు? మీరు. పాడు పనులు చేసిందెవరు? మీరు. బలిపీఠం ఎవరు ఎక్కించాలి? మిమ్మల్ని ఎక్కించాలి. ఎవరిని చంపాలి? మిమ్మల్ని చంపాలి. ఎవరి తలకి ఉండడం పెట్టాలి? మీకు పెట్టాలి. ఎవరి కాళ్ళకి చేతులు మేలు పట్టాలి? మీ కాళ్ళు చేతులు మేలు పట్టాలి. ఎవరి పక్కల బల్లెం పడాలి? మీ పక్కల బల్లెం పడాలి. ఎవరిని శిక్షించాలి? నేను శిక్షించాలి. మీకు బదులుగా నేను శిక్షణ వేస్తున్నాను. మీరు చావాలి, కానీ మీ స్థానంలో నేను బలిపెడుతున్నాను. మీకు అర్థం చెప్పింది? ఇది ఇస్సాకు. ఇస్సాకు బలిపెట్టాడు. ఇస్సాకు చచ్చిపోవాలి, కానీ ఇస్సాకు ప్రతిగా ఒక గొర్రె బలైంది. ఏం చూపిస్తుంది? మనకు ప్రతిగా శిలువలో బలైపోయిన ప్రభువును చూపిస్తుంది. అబ్రహాము ఆ పొదల్లో నన్ను చూచాడు. ఇస్సాకు ప్రతిగా బలి అవుతున్న గొర్రెపిల్లను చూశాడు. సో గమనించండి. సో అబ్రహాం యొక్క అర్పణానికి ఏమిటి అర్థం అంటే, ఒకటేం చెప్పాను, ప్రాధాన్యతను కలిగి ఉండము. 2, ప్రభు దినాన్ని చూడటం, ప్రభువుని చూడటం. అబ్రహాము మోరియా కొండ పైన ఉంటూ, వినండి నా వైపు సీరియస్గా, అబ్రహాము మోరియా కొండ మీద చూశాడు, కలువరి కొండను చూశాడు. కలువరి కొండలో ఏం జరగబోతుందో చూశాడు. ఏ రకంగా పాపం శాపం నశించిపోతున్న మానవాళికి ప్రతిగా ఒక నిర్దోషమైన గొర్రె, దాని స్థానంలో ఇది ఏ రకంగా ఆ శిక్షణ తన భరించబోతుందో, దానికి ప్రతిగా తను ఏ రకంగా తన ప్రాణం ఇవ్వబోతుందో దాన్ని యేసు అంటాడు, మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా తన ప్రాణమును విమోచన వేతనముగా ఇచ్చుకోవచ్చు. అన్ని ప్రతిగా ఇన్ ద ప్లేస్ ఆఫ్ ప్రతిగా. గమనించండి, మోరియా కొండ మీద అబ్రహాము కలువరి కొండ దృశ్యాన్ని చూశాడు. అది వాళ్ళకి అర్థం కాలే. మీ తండ్రిని అబ్రహాము నా దినాన్ని చూశాడు. నేను ఏం చేయబోతున్నానో ఆయన కళ్ళారా చూశాడు. రేపో మాపో భవిష్యత్తులో కలువరి కొండ మీద మీరు ఏమి చూడబోతున్నారో 4 నెలల క్రితం అబ్రహాము దాన్ని చూసి ఆనందించాడు. థ్యాంక్ గాడ్, నా కొడుకు చచ్చే పని లేదు, ఎందుకంటే నా కొడుకు బదులుగా ఇంకోటి చచ్చిపోయాడు. ఓ మాట చెప్పిన, మీరు కూర్చొని మీ పిల్లల కోసం బాధపడే వాళ్ళారా, మీ పిల్లల కోసం ఏడ్చే వాళ్ళారా, ఒక మాట చెప్తున్నాను ఈరోజు గమనించండి. మన కొడుకులు చావకూడదు, కానీ దేవుడు నా కొడుకు చంపాడు. రైట్? మన కొడుకు చావకూడదు,
మనం చావకూడదు అన్న రోజు మనం బ్రతుకున్నామంటే, మనం బ్రతికి పట్ట కట్టామంటే గమనించు, ఇంకా మన ఊపిరాడుతుందంటే, మన ఉచ్ఛ్వాస నిశ్వాస ఇంకా పదిలంగా ఉంది అంటే, ఇంకా మన కాళ్ళు చేతులు చల్లగా పనిచేస్తూ మనంతో ఆరోగ్యంగా ఉండి ఈ రోజు మనం ప్రాణం ఆడుతుంటే కారణము మన బ్రతిగా ఎవడో ప్రాణం పెట్టాడు కాబట్టి మనం బ్రతుకున్నాం ఇప్పుడు దాకా. మనకు ప్రతిగా చనిపోయిన వాడైనా. ఇంకో మాట చెప్పినవాడి ఏమన్నాడు, నువ్వు పుట్టి ఇంకా 40 ఏళ్ళు అవ్వలేదయ్యా, అంతేనా అన్నమాట. నువ్వు పుట్టి ఇంకా 40 ఏళ్ళు అవ్వలేదు. అబ్రహాము మన మధ్య దాదాపు 40 తరాల మధ్యలో గ్యాప్ ఉంది. ఎక్కడ అబ్రహం ఎక్కడ నువ్వు పుట్టి ఇంకా 40 ఏళ్ళు అవ్వలేదయ్యా. అబ్రహాం నిల్చోవడం ఏంటి మరి ఎక్కడం కాకపోతే అంటే, ఒక మంచి మాట నడిస్తున్న వారు 50వ వచనంలో అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను. ఆయా చాలు, ఎవరికైనా ఆయా నేను ఉన్నవాడు. గుర్తుందా, మండుతున్న పొద్దు దగ్గర మోస్తే ఏమంటున్నాడు, నేను ఉన్నాను. ఎవడవయ్యా నీవు, నీ పేరేంటి? వాళ్ళు అడుగుతాను అంటే ఏం చెప్పంటే, ఎలా చెప్పు, నేనున్నవాడని. నేను గాలి ధూళి పోతానే కాదు. గమనించండి, ఓ యుగానికో, ఓ సమయానికో, ఓ కాలానికో, ఒక దేశానికో, ఒక ఊరికో, ఓ పదం కాదు. నేను అన్ని వేళల, అన్ని చోట్ల, అన్ని కాలాల, అన్ని చోట్ల ఉన్నవాడనై ఉన్నవాడు నేను. ఆయా ఆయా. అదే మాట మండుతున్న పప్పుగా మోషే విన్న మాట వినిపిస్తుంది. అబ్రహాము ముందు నేను ఉన్నాను, నేను ఉన్నవాడని. ఈరోజు నేను మనం ఆలోచిస్తుంది ఒక మామూలు దేవుడిని కాదు, ఒక యుగానికి ఒక కాలానికి పరిమితమైన దేవుడిని కాదు, ఓ పట్టణానికి, ఓ ప్రాంతానికి, ఒక కులానికి, ఒక జాతికి పరిమితమైన వాడు కాదు. అన్ని కాలాల, అన్ని వేళల, అన్ని చోట్ల ఉన్నవాడు ఆయన. గమనించండి, అబ్రహాము లేడు కానీ నేను ఉంటాను, నేను ఉన్నాను అంటే యోహానుతో ఆల్ఫా ఒమేగా నేనే, నేను వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో కూడా ఉన్నవాడు నేను. ఐ వాస్, ఐ యామ్ అండ్ ఐ షల్ బి. వర్తమాన భూత భవిష్యత్తులో ఉన్నవాడని. అంతం లేదు నాకు, అనంతుడిని నేను, నాకు అంతం లేదు. అబ్రహాము అంటే రేపు ఉండకపోతాడు. ఒక మాట చెప్పినండి కదా, ఒక మాట చెప్పినామండి ధైర్యంగా నామాడేనండి. నీ అనారోగ్యం ఇరుంటుంది, రేపు ఉండకపోతుంది. నీ అప్పుల సమస్య ఇరుంటుంది, రేపు ఉండకపోతుంది. నీ దుఃఖము ఇరుంటుంది, రేపు ఉండకపోతుంది. ఇంకా చెప్పిన కరోనా ఇరుంటుంది, రేపు ఉండకపోతుంది. కానీ నువ్వు నమ్ముకున్నవాడు ఎల్లప్పుడూ నీతో ఉండేవాడు ఆయన. ప్రతి అనుభవంలో, ప్రతి పరిస్థితిలో, ప్రతి కాలంలో నీతో ఉన్నవాడు, ఉండువాడు ఆయన. ఆయన పేరే ఉన్నవాడు. అబ్రహాం ఆయన చూశాడు. గమనించంట, ఉన్నవాడిని చూశాడు అబ్రహాం. గమనించండి, ఇలాంటి అనుకో మాకండి. మాకు తెలగట్లోన దసరా వస్తే పెద్ద పండుగ. మాకు దుర్గా పండుగ పూజ అంటారు. మాకు దాన్ని పెద్ద పండుగ మాకు అది. దానికి ఏనండి, మన ప్రాంతాల్లో నవరాత్రులు అంటారు కదా. చేశారు ఎవరన్నా? చేయలేదు ఎప్పుడన్నా? మీరు గుడ్డుతో వేస్తుగా నవరాత్రులు అంటారు. మాకు ప్రాముఖ్యంగా చివరి 4 రోజులు చాలా ప్రాముఖ్యం. సప్తమి, అష్టమి, నవమి, దశమి. గమనించండి, దాని ముందు షష్ఠి అంటారు. షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి. షష్ఠి నాడు ఈ దేవతా మూర్తిని తెస్తారు. దాదాపు మన స్లాబం తెస్తే విగ్రహాలు పెడతారు. మన స్లాబం తెస్తుంటారు ఒక్కో విగ్రహం. షష్ఠి నాడు ప్రతిష్ఠిస్తారు. దానికోసం ఒక విగ్రహం కొన్ని లక్షలు ఉంటాయి. ఒక విగ్రహం కొన్ని లక్షల రూపాయలు ఉంటాయి. దాన్ని గడ్డి గంగమట్టి వేసి దాన్ని అలంకరించి రంగులు పూసి దాన్ని చాలా డిఫరెంట్ చేసి ఒక్కొక్క విగ్రహం దాదాపు లక్షలు ఉంటాయి. అది మన ఎవరు చేయలేరు. ఎక్కువ బెంగళీ కూడా చేస్తారు. పాలు మోసాయి అంట. ఈవెన్ వైద్యులు చేస్తే వాళ్ళే, బెంగళీ వాళ్ళే. గమనించండి, మళ్ళీ దాన్ని కట్టడానికి ఒక పెండల కాదు, ఒక్కొక్క పెండల్, ఒక్కొక్క పందిర ₹1,00,000 దాదాపు. ఒక పంటకి వాళ్ళు 5 నుంచి 5 లక్షల దాకా ఖర్చు పెడతారు. 5 లక్షల దాకా ఖర్చు పెడతారు. భారీగా పెడతారు.
లైటింగ్లు, సౌండ్ సిస్టమ్ అన్నీ పెడతారు, వినోదాలు, జాతరలు అన్నీ పెడతారు. గమనించండి, షష్ఠి నాడు తీసుకొస్తారు, విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. షష్ఠి రాత్రికి, సప్తమి ఉదయముతో పూజలు ప్రారంభించబడతాయి. సప్తమి, అష్టమి, నవమి, దశమి 4 రోజులు ఆ దేవతకు చాలా అంగరంగ వైభవంగా పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. దశమి నాడు రాత్రి 10 గంటలకు తీసుకెళ్లి గంగలో కలిపేస్తారు. గమనించండి, ఇది పండగ అనుకోండి, ఇది వేదిక. ఈ వేదిక మీద ఆవిడ పెడతారు, చక్కటి డెకరేట్ చేస్తారు, ఒక దీని పెడతారు. 4 రోజులు రోజు రావడం, ఆవిడని చూడటం, దండం పెట్టడం, కానుకేయడం, ప్రసాదం తీసుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. మళ్ళా మీరు దశమి తర్వాత ఏమంటారు? దశమి తర్వాత అది తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఎలాగండి దాన్ని తెలియ పెడతాను. మీకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు. దశమి తర్వాత ఏంటి? ఏకాదశి, అంతేనా? అయ్యా, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి అయిపోయింది. అమావాస్య లేక పౌర్ణమ, మళ్ళీ ప్రథమ, ద్వితీయ, తృతీయ స్టార్ట్ అవుతాయి. గమనించండి, సో దశమి అయిపోయింది అనిపేస్తారు. మళ్ళా మీరు నెక్స్ట్ రోజు ఏకాదశి నాడు వచ్చి చూస్తే ఓడి పండుగ కనిపిస్తాడు. ఏమన్నా మీకు? ఎందుకని ఆడ ఏం లేదు, తీసుకెళ్ళి అనిపేస్తారు, నీటిలో పడేస్తారు, నిమగ్నం చేసేస్తారు. మీరు వచ్చి మళ్ళా మీరు హాట పట్టుకొని, మీరు పళ్ళు పట్టుకొని, నైవేద్యం పట్టుకొని ఆడ గడిపకి వస్తే అక్కడ లేదు. ఏదావిడ నీటిలో కలిసిపోయింది. కానీ ఈరోజు నువ్వు నమ్ముకున్నవాడు అలాంటి వాడు కాదు. 365 రోజులు నీకు వస్తుందన్నాడు. ఎప్పుడా? ఏకాదశి కాదు, ద్వాదశి కాదు, త్రయోదశి కాదు, పున్నమ కాదు, అమావాస్య కాదు, శుక్రవారం కాదు, ఆదివారం కాదు, సోమవారం కాదు. నువ్వు ఎప్పుడు వస్తే అప్పుడు ఆయన నీకోసం ఉంటాడనే పేరే ఉన్నవాడు ఆయన అబ్రహాం. ఆ దేవుడిని అన్నాడు. నెంబర్ 3, 1 ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. 2 ప్రభు దినాన్ని చూచాడు. ఎక్కడ? మోరియా కొండ మీద ఇస్సాకును బలి ఇవ్వడం ద్వారా. అబ్రహాం ఇస్సాకు బలి ఇవ్వడంలో మరొక అద్భుతమైన అర్థాన్ని ఎప్పుడు గ్రంథకర్త రాస్తాడు. అబ్రహాం ఇస్సాకు బలి ఇవ్వడంలో దాగిన ఒక అద్భుతమైన ఆత్మీయ అర్థాన్ని ఎప్పుడు గ్రంథం రాస్తాడు. 11-17 చదువుతాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఎవడు ఆ వాగ్దానం సంధించాడో ఇస్సాకు వలనది చెప్పబడను. ఆ మాట గమనించండి. ఆ అబ్రహాము దేవుడు మృతుల సైతము లేపుటకు శక్తి గల వాడిని ఎంచిన వాడై. దేవుని మహిమ కలుగును గాక. అబ్రహాము నమ్ముతాడంట, నేను పూజించే దేవుడు, నేను ప్రార్థించే దేవుడు, నేను నమ్మిన దేవుడు లేపుటకు శక్తి గల వాడని నమ్మినది కాబట్టి ఇస్సాకు నడిపించాడు. రోమా 4:17 చదువుదాం. రోమా 4:17. రోమా 4:17. తాను విశ్వసించిన దేవుడి ఎదుట అనగా మాట్లాడుచండి మృతులను సజీవుడిగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైనా దేవుని ఎదుట అతడు దేవుని మయముఖలేక. అప్పుడు ఆయన ఎవరినబడంట? మృతులను సైతము సజీవుడిగా మార్చగలిగిన దేవుడిని. మృతులను సైతము లేపల వాడిని. ఒక మాట చెప్పనా? మరణాన్ని తప్పించేవాడిని కాదు, మరణములో నుంచి విడిపించేవాడిని అబ్రహాముని అన్నాడు. మన భాషలో వినండి, మన వాడు భాష మనము పునరుత్థానము అంటాం కదా. అర్థం ఏంటి? పునరుద్ధరణ అంటే చచ్చిపోయిన వాడు తిరిగి బతకడం, పునరుద్ధరణ అంటాము. సాధారణంగా ఈ పునరుత్థానము అనే పదము ఎక్కువగా మనం యేసు కోసం వాడతాం.
ఎందుకని ఆయన చనిపోయి మూడో తిరిగి లేచాడు కాబట్టి అప్పుడు మనకి పునరుద్ధానము, పునరుద్ధాన ఆదివారము, పునరుద్ధాన ప్రార్థన అంటాము. గమనించండి, యేసు ప్రభు మొన్న చనిపోయాడు, సమాధి చేపట్టాడు, పునరుద్ధానం లేచాడు. కానీ ఇప్పుడు మనం ఆ పునరుద్ధానం నమ్మాము కదా, నమ్మడం రక్షణ పొందుకున్నాం. ఆ పునరుద్ధానం నమ్మాము కాబట్టి బైబిల్ చెప్తున్న Roma 10:9 యేసు ప్రభువును నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో లేపని హృదయమందు విశ్వాసించడం ద్వారా మనము రక్షణ పొందుకున్నాం. సో మనం పునరుద్ధానాన్ని నమ్మడం రక్షణ పొందుకున్నాం. గమనించిన మాట, పునరుద్ధానాన్ని నీవు నేను ఈ రోజు నమ్మాం. అబ్రహాము ఆ రోజు నమ్మాడు. అబ్రహాము తన కుమారుణ్ణి బలిపెట్టినప్పుడు, అబ్రహాము తన కుమారుణ్ణి బుడగబెట్టినప్పుడు, అబ్రహాము తన కుమారుణ్ణి బలి కల్పిస్తున్నప్పుడు గమనించండి, ఆయన పునరుద్ధానం నమ్మాడు. ఒకటి, ప్రార్థన చూపించాడు. ఏంటి నా ప్రార్థన? నా ప్రార్థన అంతా నా దేవుడు. రెండు, ప్రభు ధ్యానం చూశాడు. కలువరి కొండపై జరగబోతున్న ఆ శ్రేష్టమైన రక్షణ కార్యాన్ని ఇస్సాకు ప్రతిగా మరొక గొర్రెపిల్ల బలివడం చూశాడు. మూడోది, దేవుడు మృతులను సైతము లేపగలవాడు అన్న ఒక పునరుత్థాన సత్యాన్ని అబ్రహాము చూచాడు అక్కడ. అందుకే ఎంచగలడు అబ్రహాము నమ్మిన దేవుడు. అబ్రహాము దేవుడిని ఎలా నమ్మాడంట గమనించండి. అబ్రహాము దేవుడు ఎలా నమ్మాడు? ఇప్పుడు మార్త దేవుడు నమ్మింది. ఎలా నమ్మింది దేవుడు మార్త? రాబోవు పునరుత్థానమందు లేస్తాడులే ప్రభువా అని నమ్మింది. యేసు అన్నాడు, అమ్మ ఆ పునరుత్థానాన్ని నేనేగా తల్లి అన్నాడు. ఆ పునరుత్థానం జీవము నేను విషయం అబ్రహాముకు అర్థమైంది. పిచ్చి తల్లి నీకు అర్థం కాలే. అబ్రహాము నన్ను నమ్మాడు. మృతులను సైతము లేపగలవాడనని. ఒకవేళ ఇస్సాకు చచ్చిపోయినా గమనించండి, దేవుడు అయితే ఇస్సాకు లేపుతాడు. లేదా అంటున్నాను, ఇలాంటి ఇస్సాకు 100 మంది వెళ్ళగలుగుతారు. ఏమంటారు? ఇలాంటి ఇస్సాకు 100 మంది వెళ్ళగలుగుతారు. అబ్రహాము ఉన్న విశ్వాసం చెప్పమంటారా? దేవుని యొక్క వాగ్దానాన్ని శంకించే సందర్భాలు అబ్రహాము జీవితంలో ఎన్నొచ్చినా అబ్రహాము ఈనాడు కూడా గమనించండి. ఇలా చెప్పండి, అబ్రహాము తన ఆరోగ్యాన్ని అనుమానించాడు, తన పరిస్థితిని అనుమానించాడు, తన భార్య యొక్క పరిస్థితిని అనుమానించాడు, తన కుటుంబ పరిస్థితిని అనుమానించాడు. కానీ అబ్రహాము దేవుడిని అనుమానించాడు. అంటాడు, అతడు సందేహం చేత ఆ వాగ్దానమును సందేహింపక వాగ్దానం చేస్తున్నవాడు దాన్ని నెరవేర్చకు నమ్మదైన వాడును శక్తిమంతుని ఎంచుకున్నాడు. అవిశ్వాసం వల్ల ఆయన వాగ్దానాన్ని సందేహించలే. అంటాను, అబ్రహాముకి దేవుని వాగ్దానంపై ఎలాంటి అనుమానం లేదు. దేవుడు వాగ్దానం చేశాడు, ఖచ్చితంగా దాన్ని ఏదైనా నెరవేరుస్తాడు అన్న ఒక గుడ్డి నమ్మకం అబ్రహాముది. ఒకవేళ ఇస్సాకు చచ్చిపోయినా మళ్ళీ రేపుతుంది. కానీ వాగ్దానం చేశాడు, ఇస్సాకు వాగ్దానం నీ సంతానం అన్నాడు. ఏదైనా పెట్టారా? మృతులను సైతము దేవుడు లేపగలవాడని అబ్రహాము ఎంచుకొని మరి దేవుడిని నమ్మాడు. ఈరోజు అందుకే భయపడలే, చావు భయపడలే. కొడుకు చావు తనచబడిందండి, కనీసం తన కొడుకు చావు భయపడలేదు. ఎందుకని అబ్రహాము నమ్మింది. నువ్వేం నమ్ముతున్నావు? గమనించండి, ఒక మాట చెప్పిన, నేను వేడిని నమ్ముతున్నాను. రోజు 3 గంటవి 5 బాటిల్ వేడి ఎందుకంటే ప్రస్తుత కాలంలో వేడి నీళ్ళు తాగాలని చెప్తున్నారు డాక్టర్ గారు. గమనించాలి కాబట్టి వేడి నమ్ముతాను. మీదేం నమ్ముతారు? అడవడ మొత్తం మొహం మీద పెట్టుకోండి. ఎందుకని ఎవడేం చెప్తే ఆడు పసుపు పోతారంటే అది తాగుతున్నాడు, నీళ్ళు పోతామంటే ఇది తాగుతున్నాడు, అది చేయమంటే అది చేస్తున్నాడు. ఈ రోజు ఇష్టం లేకపోయినా కష్టంగా ఉన్నా రోజు 10 సార్లు శానిటైజర్ మనం చేసుకుంటున్నాము. గమనించండి, శుభ్రం చేయబడుకుంటున్నాము. ప్రశ్న అవుతుంది, దేన్ని నమ్ముతున్నాం మనము? షాప్కి వెళ్ళి ఈరోజు మనం ఏం పెడతాం? మాడదాకా సంతులు సబ్బుగా
ఎందుకంటే అది రాస్తే ముసలివాడు ఎవరైనా కనిపిస్తున్నారు కదా, టీవీలో ఎంత చూపిస్తున్నారు, అదేనా టీవీలో చూపించేది సంతూర్ సబ్బు అంటేనే. ఆడ పిల్లల తల్లి కూడా కళ్ళజాలటువంటి అడుకో పాపం అది చూసి ఆశ్చర్యపోయి ఆడ మమ్మీ అని ఆశ్చర్యపోయాడు. ఏది సంతూర్ సబ్బు మహత్యం. సో కాబట్టి ఇంక ఆంధ్ర తప్ప ఇంక సబ్బు రాయడండి తల్లి అందడం మాడదాకా సాపుకెళ్ళి సంతూర్ సబ్బు ఉందా, మెజసన్ సబ్బు ఉందా, లెస్ సబ్బు ఉందా అన్నాడు. ఇప్పుడు షాప్కి వెళ్ళి డెటల్ సబ్బు ఉందని అడుగుతున్నారు. ఎందుకని ఈ నమ్మకం డెటల్ సబ్బు రాస్తే కరోనా పోతే, డెటల్ వాడితే కరోనా పోతే. ఒక మాట చెప్పిన నువ్వు ఇన్ని నమ్మావు, ఒక మాట ఆ మధ్యన చెప్పాను, ఒక మాట వ్యంగ్యంగా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, 5 రూపాయలు గొడవకుండా నమ్మాను. అవునా కాదు? 5 రూపాయల 5 రూపాయల గుడ్డ ముక్కని నమ్మి మూతికి కట్టావు, కానీ నీ కోసం తన ప్రాణులను నమ్మలేకపోయావు. అది నా బాధ అంటాను. నమ్మడం కదా, 5 రూపాయల గుడ్డ ముక్కని నమ్మవు కానీ నీ కోసం తన ప్రాణం అర్పించిన వాడు నమ్మలేకపోతున్నావు. అది నా బాధ అంటాను. అబ్రహాము దేవుడిని నమ్మాడు, అబ్రహాము దేవుడిని నమ్మాడు. నా దేవుడు ఒకవేళ కాలం తెలుసుగాక చావుచ్చిన దుర్గన సైతము ఆయన జ్ఞాపకలవాడు, సజీవుడు. పెట్టారా మీ విశ్వాసం ఎలా? అందుకే అంటున్నాను, అబ్రహాం విశ్వాసం దేవుడు టెస్ట్ చేస్తాడు, పరిశోధించాడు, పరీక్షించాడు, పాజిటివ్ అని తేలింది. అబ్రహాం విశ్వాసం లోపం లేదు, అబ్రహాం విశ్వాసంలో ఏ తేడా లేదు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టుక మునుపు ఎంత విశ్వాసం ఉందో ఇలా చెప్పినామండి. ఆశీర్వాదం రాక మునుపు అబ్రహాం యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉందో, ఆశీర్వాదం వచ్చిన తర్వాత కూడా అబ్రహాం యొక్క ఆత్మీయ స్థితిలో అలాగే ఉంది. మార్పు రాలేదు. ఈరోజు దేని బిడ్డారా, మా విశ్వాసం ఎలా ఉంది? రేపొద్దున ప్రభు మన విశ్వాసం పరీక్షిస్తే పాజిటివా నెగిటివా ఆలోచించండి, ధ్యానించండి. ఈరోజు అబ్రహాం యొక్క అర్పణ ఉన్న అంతరార్థం చెప్పాను. ఒకటి, అబ్రహాం దేవునికి పిలిచినవాడు, అబ్రహాము రక్షణ కార్యాన్ని చూసినవాడు. వీటికి మించి అబ్రహాము దేవుడు మృతం సైతము లేపగలవాడు, ఒక నమ్మకం గలవాడు. అడుగుతున్నాను, నువ్వు దేనికి భయపడుతున్నామా? రోగానిక? దేనికి భయపడుతున్నామా? కరోనాక? దేనికి భయపడుతున్నావు? మందులు లేదనా? దేనికి భయపడుతున్నావు? నీకు జబ్బు వస్తుందనా? దేనికి భయపడుతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు, అయ్యో నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందని భయపడుతున్నావా? నా ఇల్లు ఏమైపోతుందని భయపడుతున్నావా? నా కుటుంబం ఏమైపోతుందని భయపడుతున్నావా? నా ఆరోగ్యం ఏమైపోతుందని భయపడుతున్నావా? నా సంసార జీవితం ఏమైనా భయపడుతున్నావా? రాబోయే దినాలు నాకు ఎంత భయంకరంగా మారిగా భయపడుతున్నావా? అమ్మో నాకు ఏమైపోద్ది, అమ్మో నా ఇంటికి ఏమైపోద్ది, అమ్మో నా ఊరికి ఏమైపోతుందని భయపడుతున్నావా? కమాన్, మీరు తన సైతం లేపల దేవుడు నమ్ముకున్నావు. రాలేదు, వచ్చిన తప్పించిన వాడికి ఉన్నాడు. ఐగుప్తు రోగం ఏదో నీకు రాదు, రానివాడు వచ్చిన స్వస్థపరిచే దేవుడికి ఉన్నాడు. ఒరిస్సా తమ్ముడు, నాకు పేరు సోమన్ రాజు, అల్లిపల్లి సోమన్ రాజు. నాతో ట్రైనింగ్ అయ్యాడు, ఒక 2 years జూనియర్. అన్న అంటాడు. వాళ్ళ అత్త ఇక్కడే అల్లిపురం పూరిలో సేవ చేస్తుంటాడు అబ్బాయి. అతను ఇప్పుడు 2 ఏళ్ల క్రితం మా ఇంటికి వచ్చాడు అబ్బాయి. ఇప్పుడు వాళ్ళ ఆవిడికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ అత్తగారికి పాజిటివ్ వచ్చింది. ఏది? కరోనా పాజిటివ్ వచ్చింది. గమనించండి, ఒక వారం క్రితం కబురు వచ్చింది, ఇలా పాజిటివ్ అన్నారు. వెంటనే అందరం ప్రార్థన చేశాం, నేను చేసాం, చాలా ప్రార్థన చేశాం. అబ్బాయి నేను రాత్రి మెసేజ్ పెట్టాడు, సార్ నెగిటివ్ వచ్చింది. మళ్ళీ టెస్ట్ చేస్తారు, నెగిటివ్ వచ్చింది. నేను, మా ఆవిడ, మా పిల్లలు, మా అత్త అందరం కూడా స్వస్థపరచబడ్డాం, ఆరోగ్యం పొందుకున్నాం. రేపు ఒక డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నాం. వేరే భయపడతాను కనుక రాదు అంటే రాదు, వచ్చినా నేను స్వస్థపరిచే హోవాను
దేవుని భయపడతాం, ఈ విషయం భయపడతాం. ధైర్యం పట్టు, ప్రభు ప్రార్థించి అంగలార్చు, పట్టుకో ప్రభు పాదాలు, గుంజు దేవుని పాదాలని, ఆయన సింహాసనం గుంజు ప్రార్థించి ప్రభు వాగ్దానం చేస్తావు. ఐగుప్తు రోగాల్లో ఏ రోగం నీకు రానని మాటించావు. కమాన్, ఏ రోగం నాకు అంటకూడదు. గుంజని పాదాలు పట్టుకో, గుంజని సింహాసనాన్ని అడుగు. దేవుడిని మృతులను సైతం సజ్జు చేయగలవాడు నువ్వు నమ్ముకున్న దేవుడు. ఆశాంశ దేవుడు కాదు, అలాంటి దేవుడు కాదు. మనం చెప్పానా, 4 రోజులు గుళ్ళో పెట్టేసి 5 రోజు కనిపించకుండా కనుమరుగైపోయిన దేవుడు ఆయన కాదు. అన్ని వేళలా నీతో ఉండి నేను కాపాడి నడిపించే దేవుడు ఆయన. ప్రార్థించాక పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ వాక్యం మాట్లాడావు, ఈ మాటను మాల ఫలింపచ్చి వినడానికి విశ్వాసం కలిగించి అప్పుడు ఆ విశ్వాసం మాలో సైతం దయచేది. దేవా, మా నమ్మకం ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా సన్నగిల్లకుండా మా తండ్రి, మా దేవుడు శక్తిమంతుడు, మా దేవుడు ఉన్నవాడు, మా దేవుడు మృతులను సైతము సజులు చేయవాడు, లేని వాటిని ఉన్న వాటిగా చేయగలవాడు అన్న గొప్ప నమ్మకం మాలో గట్టిగా పుట్టించమని ప్రార్థన చేస్తూ ఆ నమ్మకమే మాకు ధైర్యం ఇవ్వాలి, ఆ నమ్మకమే మమ్మల్ని నడిపించాలి, ఆ నమ్మకమే మమ్మల్ని సింహాలుగా తయారు చేయాలి. అటు నమ్మకం మాలో పుట్టించమని ప్రార్థన చేస్తూ ఇక ఏ భయం లేకుండా నీ అందరి విశ్వాసం చేత మేము ధైర్యంగా ముందుకెళ్ళే కృప ఈ వాక్యం విన్న ప్రతి వారికి చెప్పిన నాకు కూడా దయచేయమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంట్ తీసుకుందాం. దేవుని మహిమ కలుగునుగాక. ప్రార్థన చేయండి. ఎవరో చాలా భారంగా ప్రార్థన చేసేస్తున్నారు, ఏకంగా పేపర్ చిరిగిపోయేలా ప్రార్థన చేస్తున్నారు, పేపర్లో చిరిగిపోయేలా ప్రార్థన చేస్తున్నారు. మీ ప్రార్థన బట్టి దేవుని మహిమ కలుగునుగాక. కంటిన్యూ చేయండి. సో 3 గంటల నుంచి బ్యాచ్ ఇంటికి వెళ్ళి వెంటనే త్వరగా వచ్చేసి ఇప్పుడు కంటిన్యూ చేయండి. వాస్తవానికి 2 గంటల గురించి అనుకుంటున్నాను, కానీ మీరు రావడం టైంకి వస్తున్నారు. నేను ఏం చేయని చెప్పండి, రైట్? సో కాబట్టి కనీసం వచ్చేవాళ్ళ నుంచి త్వరగా ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అయినా సరే మీలోన జ్యోతమ్మ, మీరమ్మ, అయ్యమ్మ, అమ్మ ఎవరో ఒకరు తీసుకుందంటే ఆ పిల్లలు రేపు వాళ్ళు వెళ్ళిపోతారు. రేపు స్కూల్ వెళ్ళిపోతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు, లేదు పిల్లలు రేపు అక్కడికి వెళ్ళిపోతారు. ఆ పనులు మీరే చేసుకోవాలి. ఆ శానిటైజర్ చేసుకోవడము, ఆ థర్మామీటర్ చెక్ చేసుకోవడము కాస్త, రైట్? ఎందుకంటే ఇంకా కొంతకాలం అయిపోయాక నేను రాను, ఇంకా నేను ఎవరో రాను, ఇంకా మీరు పాస్టర్ గారే స్థిర ప్రార్థన చేసుకుంటారు. నేను ఆగింది దీనికోసం, ఏది ఈ నాశనం ప్రార్థన అయిపోయిన దాకా నా వస్తాను. ఆగస్టు 15 తర్వాత మీ స్థిర ప్రార్థనలు మీవి, నేను ఇక్కడ రాను, ఇంకా పాస్టర్ గారు చెప్పాలని చూసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆగస్టు 15 మన దేశానికి దేని నుంచి కరోనా వేసుకుంటే ఆగస్టు 15 బంగారు గంట వేస్తాం. మన దేశం స్వాతంత్రం రోజు మొత్తం ప్రతి దరిద్రం నుంచి దేవుడు మన దేశాన్ని విడిపించబోతున్నాడు. గమనించండి. సో అక్కడి నుంచి ఇంకా మన ప్రార్థనలు, మన కార్యక్రమాలు, బాప్తిస్మాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు తెలుసుకోదాం. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా మీదే
పరిచర్య అంతాను ఈలో మీరు ఎవరు నేర్చుకోండి, నేను ఏం చేయాలి అలాగే. ఎందుకంటే ఆ పిల్లలు మనం అంటే ఉన్నారు ప్రజెంట్, రేపు మళ్ళీ స్కూల్ వెళ్ళిపోతే వాళ్ళు కాలేజ్కి వెళ్ళిపోతారు. సో కొంతకాలం వాళ్ళు నాకు అంటే ప్రస్తుతం ఉన్న సహాయకులు వాళ్ళే సేవలోన. మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ అన్నా, మీరు డీకన్ బాడీ అన్నా, మీరు పరిచారకులు అన్నా అంత ప్రస్తుతం 3 నెలలు రాలే మనకి, రైట్. ఆ శిరీష ప్రెసిడెంట్, వసంత సెక్రటరీ, దీని పేరు సౌజన్య ట్రెజరర్గా ప్రస్తుతం వాళ్ళే సంఘాన్ని గత మార్చి నుంచి కూడా నడిపించుకొస్తున్నారు. వాళ్ళ సంఘాన్ని కుర్చీ వేయడం వాళ్ళే, కుర్చీ తీయడం వాళ్ళే, మందిరం పెరగడం వాళ్ళే, లైట్ వేయడం వాళ్ళే, అప్పుడు ప్రార్థించండి. మంచి సంబంధాలు అదే మంచి భవిష్యత్తులను ప్రార్థించండి, మంచి భవిష్యత్తులు ప్రార్థన చేయండి. సో ప్రార్థన కంటిన్యూ చేయండి. 3 గంటల నుంచి వచ్చేవాళ్ళు ఇంకెవరైనా మీ ప్రార్థన ఏం పర్వాలేదు, డేట్ అయిపోలేదు, మీకెవరైనా సరే ఆసక్తి పనులు మేము ప్రార్థన చేస్తుంటే రండి, ఏదో సమయం ఉంచుకొని మీరు మిగతా వాళ్ళతో పంచండి. చిన్న మనవి, మీరు ప్రార్థన చేసినప్పుడు దూరాన్ని పాటించండి, ఓకే. ఎందుకని మీ తలకలన్నీ అంటించి ప్రార్థన చేసినప్పుడు ఐక్యత మంచిదే, ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారు, చాలా గొప్ప సంగతే. కాకపోతే ఆ ప్రార్థనలో మీ నోట్లో తుంపర్లు దొరికితే పక్క వాళ్ళు అవి పీలుస్తారు. సో కాబట్టి అది ప్రమాదకరం. అందుకని కాస్త మనిషి మధ్య దూరాన్ని ఆడపడాలి ప్రార్థన చేస్తారు. మొత్తం 5 తరగతి అంటించేస్తున్నారు. రాత్రి 9 గంటలో చూశాను. అమ్మ మీ ప్రేమ మంచిది తల్లి, కానీ అది మంచిది కాదు. ప్రజెంట్ కరోనా కాలం మంచిది కాదు. కాస్త ప్రార్థన చేసినప్పుడు దూరాన్ని పాటించండి. ఆ మధ్యన ఎవరో ఆవిడ ఏదో ప్రతిలేదు, ఆవిడ నలుగురు ప్రార్థన చేస్తుంటే వచ్చి మధ్య అంటే పుడుచుకుంటూ మధ్య అర్థం అండ్ అవసరం లేదు. అందరూ ప్రార్థన చేస్తే మధ్య లేట్గా వచ్చింది, ఎదుగో లేట్ అయిపోయింది, వచ్చి ఆ మధ్యలో ఆమె చేసి అవసరం అంత మనం తిరిగి పెడతాం. సో మళ్ళా ప్రస్తుతం రోజు మంచివి కావు, బాగాలేదు. అందుకని భౌతిక దూరాన్ని మీరు ప్రార్థన చేసినప్పుడు కాస్త మనిషి మధ్య ఎడ ఉంచుకోండి, రైట్. ఇలాగే మీరు గట్టిగా ప్రార్థన చేసినట్టు వినిపిస్తారు. ముఖ్యంగా మన ప్రార్థన ప్రభు అంటున్నాడు, లేదా మహిమ కలుగుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చదువుకుందాం. మహాపరిశుద్ధ వందనాలు. ఇదనపు ఉపవాస ప్రార్థనలో ఇందరూ మాతో నడిపించే ప్రభు నీకు వందనాలు. ఇదిగో ముగించేస్తున్నాం. క్షేమంగా మా గృహాలు చేర్చండి. బిడ్డలు తమ గొప్పలు ఇప్పించిన అర్పణలు కానుకలు స్వీకరించి మీ సేవ వాడుకోండి. ఇచ్చిన ప్రతి వారికి రెట్టింపు దీవెనిమ్మని ప్రార్థన చేస్తూ, ఉచితమైతే మళ్ళా తిరిగి రేపు రాత్రి సిద్ధపడే ప్రార్థనలో కొంచెం అవకాశం దయచేయండి. అలాగే మళ్ళీ ఆదివారం పాలన కూడా మీరు మాతో నడిపించండి. ముఖ్యంగా మా ప్రభు ఇదిగో నాకు నా ప్రార్థనలు బిడ్డలు ఎంతో నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారు. మరి ప్రభు మా నమ్మకం అంతా మేము గొప్ప ప్రార్థన పరులని కాదు, కానీ మేము ప్రార్థించే దేవుడు గొప్పవాడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడు. ఆ ఒక్క నమ్మకంతో మేము ఈ పని చేస్తున్నాం. మా నమ్మకం ముఖానివ్వద్దు. ఇంతమంది తల్లులు, ఇంతమంది బిడ్డల ప్రభు రోజంతా 24 గంటలు అలసిపోకుండా అలిపెరగకుండా నీ సింహాసనం పట్టి వాళ్ళు రోజు ఆడుతున్నారు, నీ పాదాలు పట్టి వాళ్ళు పట్టినప్పుడు. ఎందుకంటే నీ చరణమే మాకు శరణమని ప్రభు నీ పాదాలు పట్టి ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన కొట్టివేయక కార్యం జరిగించండి. ఈ ప్రార్థన గొప్పగించిన ప్రభు ఆగస్టు 15 మా దేశానికి ప్రతి విధమైన రోగాల నుంచి, ముఖ్యంగా కరోనా నుంచి గొప్ప విడుదల, గొప్ప స్వతంత్రం మా దయచేస్తున్నారు ప్రభు. మీ వందనాలు, స్తోత్రాలు. కార్యం జరిగించండి, కృపరించండి. మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు కూడా ఇప్పుడు దాకా బిడ్డలు ప్రార్థన చేస్తారు. మళ్ళా 3 గంటల నుంచి మిగతా ప్రార్థనలు ఎక్కిపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా దిగించమని ప్రార్థన చేస్తూ మళ్ళీ తిరిగి మీ సంఘంగా కలుషణ వరకు మమ్మల్ని మా కుటుంబాలని మీకులో భద్రపరచు. మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తున్నాను. తప్పదు. మేము 40 మంది ముఖ్యంగా మా పురుషులైన వారు ఉద్యోగ రీత్యా పని పడితే బయటికి వెళ్తున్నారు ప్రభావ. మరి మేము కూడా మరి మా కుటుంబ జీవనానికి కోసమని మేము ఆ చోటుకి వెళ్తున్నాం. షాపులు దుకాణాలకు వెళ్తున్నాం, షాపు తెరుస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, 10 మందితో కలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. వేటి వలన, ఎవరి వలన ఈ వ్యాధి మాకు అంటకుండా మా గ్రామ సరిహద్దుల్లోకి ఎవరి ద్వారా ఈ వ్యాధి అడుగు పెట్టకుండా మా గ్రామం చుట్టూని కంచె వేయకుండా మందరి మీద రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాం. ఏ వ్యాధి మాకు అంటనవద్దు ప్రభావ.
మంచి ఆరోగ్యత నేను దేవా నిన్ను బట్టి అతిశయిస్తూ మా దేవుడు మమ్మల్ని కాపాడని చెప్పి నేను గర్వంగా గణపరుస్తూ ప్రభా నేను ఇంకా ముందుకు కొనసాగే కృపవాక్యమని ప్రార్థన చేస్తున్నాను. నీ చల్లని దీవెనలతో నింపి మమ్మందరినీ ఈ పూటకు ఈ ఆలయ ప్రాంగణ నుంచి నిష్క్రమింప చేయమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లుగా భూమి నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థుని ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని శోధన తీసుకురాకుండా కృష్ణను తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నిర్ణయం తండ్రి. తండ్రిని దనుక ప్రేమ, ప్రభుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరి తోడి దీవించి క్షేమాన్నిచ్చి సదా నడిపించును గాక. ప్రభుని స్వత్వమే జయం, శివత్వమే జయం. ప్రభుని సంపూర్ణ విజయం అపవాది క్రియతంతకం నాశనం గాక. ఆమె నేను కొందనాలు దేవుని దీవించగాక. తెలుసుకుందాం. వెళ్ళినప్పుడు తప్పకుండా మీ చేతులు శానిటైజ్ చేసుకుంది, ఎందుకంటే కూర్చున్నారు కాబట్టి. బయటకు ఖచ్చితంగా మీ చేతుల్ని శానిటైజ్ చేసుకొని అలాగే రేపు సాయంకాలం శనివారం సిద్ధపడ ప్రాంతంలో మనం కలుసుకుందాం. సెలవు.